శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. రామచంద్రమూర్తి అవతరించినటువంటి విడంబిరామ సంవత్సరాన్ని పురస్కరించుకుని సాగేటువంటి రామాయణ సంపూర్ణ ప్రవచన లహరిలో బాలకాండను ముగించుకుని అయోధ్యాకాండలో ప్రవేశించి రామ పట్టాభిషేక సన్నాహాన్ని తలచుకుని ముందుకు మనం వదులుతున్నాం. రామచంద్రమూర్తి సుమంత్రుని యొక్క మాటను గైకొని దశరథుని యొక్క ఆజ్ఞగా దశరథుని సేవించడానికని బయలుదేరాడు. బయలుదేరుతున్నప్పుడు ఎలా బయలుదేరాడో, ఏమేమి చూసుకుంటూ బయలుదేరాడో వాల్మీకి 16వ సర్గలో చెప్పారు. ఇంకా 17వ సర్గ ప్రారంభంలో కూడా రాముని యొక్క ప్రయాణం సాగుతుంది. దశరథుని యొక్క అంతఃపురం దాకా వెళ్ళేంతవరకు గబగబా వెళ్ళడానికి వీలు లేకుండా జనసందోహం. ఎక్కడికక్కడ జెండాలు పట్టుకుని ధ్వజాలు పట్టుకుని రాముడు వస్తున్నాడని ఆనందంతో ఆ ప్రాంతమంతా నిండిపోయి ఉన్నందువల్ల వారిని తప్పించుకుంటూ ముందుకు కదలాలి రథం కదా. కొద్ది దూరమే అయినా ఎక్కువసేపు పట్టేటట్టుగా సాగుతోంది. స రామో రథమాస్థాయ సంప్రహృష్ట సుహృజ్జన పతాకాధ్వజ సంపన్నం మహార్హాగరుధూపితం. రాముడు ఒక్కడు బయలుదేరాడు. రాముని తోడిగా ఉండేటువంటి రాజకుమారులంతా వాళ్ళ రథాల్లో వెనకాల బయలుదేరారు. రాముని యొక్క రథంలో రామునికి ఆంతరంగికులుగా ఉండేవాళ్ళు ఎక్కారు. సుహృజ్జన రామ రథమాస్థాయ అంటారు. రాముడికి చాలా చిరికాళ్ళుగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు వాల్మీకి ఏం చెప్పాల, కారణం ఏమో తెలియదు. కానీ వాళ్ళ కథ మనకేం రామాయణంలో కనిపించదు. కృష్ణమూర్తి యొక్క కథలో చెలికాండ్ల కథ ఎక్కువ కనిపిస్తుంది. రాముని కథలో స్నేహితుల కథ కనిపించదు. రాముని ఇలా వెళుతూ ఉంటే స్నేహితులు కూడా వెంబడించారు అని చెప్పాడు. అలా పతాకాధ్వజ సంపన్నంగా అనేక పతాకాలు, అంటే రాజ్యానికి సంబంధించిన ప్రధానమైనటువంటి లోగో కలిగిన పతాకములు, పట్టాభిషేకానికి సంబంధించిన ధ్వజములు, ఇవన్నీ కూడా నిండి ఉంటే ఆ మహార్హ అగరుధూపితం, ఎక్కడికక్కడ వచ్చే ప్రజలందరికీ సుగంధంగా ఉండాలి అని అగరుధూపాలు వేశారు. అవన్నీ పీల్చుకుంటూ అపశ్యన్ నగరం శ్రీమాన్ నానాజన సమాకులం చూస్తూ రాముడు బయలుదేరాడు. సగృహై అభ్రసంకాశై పాండురైరుపశోభితం రాజమార్గం యయౌ రామో మధ్యేన అగరుధూపితం. తెల్లటి మేఘాల్లో ప్రకాశించేటువంటి ఎన్నో భవనాలు, అన్ని భవనాలు చూసుకుంటూ రాజమార్గం గుండా ఆ అగరుధూపాలను సేవిస్తూ రాముడు బయలుదేరి పెడుతుంటే చందనానాంచ ముఖ్యానాం అగరూణాంచ సంచయై ఉత్తమానాంచ గంధానాం క్షౌవకౌశాంబరస్య చ. అనేక పట్టాభిషేకానికే అలంకరించబడ్డ పట్టాభిషేకం కోసం ఆ ప్రాంతమంతా వెదజల్లిన చందనములు సుగంధములతో నిండి ఉన్నది. ఆవిద్ధాభిశ్చ ముక్తాభి ఉత్తమై స్ఫాటికైరపి శోభమానమసంబాధై రాజపథముత్తమం. అలా ముత్యాల దండలే తోరణాలుగా కట్టారు. ఒక ప్రక్క పగడాల దండలన్నీ తోరణాలుగా కట్టారు. ఈ పక్క ఆ పక్క తోరణాలు ఎంత హడావిడిగా ఉందో చెప్తున్నారు. మనకి నిజంగా ఒక విషాదాన్ని పొందబోయే ముందు ఇంత అలంకరణ ఇంత హడావిడి చెప్పాలా అని సందేహం కలుగుతుంది ఎవరికైనా కదా. కానీ పొందబోయేటువంటి సందర్భానికి భిన్నంగా ఉన్నప్పుడు భిన్నమైనటువంటి ఒక అనుభూతి నుండి దానికంటే భిన్నమైన అంశాన్ని పొందుతున్నప్పుడు కలిగే బాధ కానీ సంతోషం కానీ ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పడం కోసం కవులు చేస్తారు. తర్వాత వినబోయే వార్త పిడుగులాంటి వార్త. కాబట్టి పిడుగులాంటి వార్త విన్నప్పుడు ముందంతా కూడా చాలా ఆనందంగా ఉన్న సమయంలో ఈ వార్త వింటే ఆ వార్త యొక్క వాల్యూ ఉంటుంది. అంటే ఆ వార్తకు ఉండే బలం, బరువు అది పెరిగి అక్కడ సన్నివేశం ఒక ఔచిత్యం పెరుగుతుంది. కవి ఎప్పుడు కూడా రాసిన కథ కల్పిత కథ అనే సందేహాలు కొంతమందిలో ఉండొచ్చుగాక, నిస్సందేహంగా ఇది ఇతిహాసం అని అంటారు. జరిగిన కథ జరిగినట్లుగా వాల్మీకి రాశాడు తప్ప ఏదో కల్పించి రాయి. జరిగిన కథ చూస్తేనే ఇంత అద్భుతంగా ఇన్ని పాత్రలకు ఉండే ఔచిత్యములు, పాత్రలకు ఉండే గొప్పతనాలు, ఏ పాత్ర ఎంత ఉదాత్తంగా కనిపిస్తుందో మనకి రామాయణం అంతా. చివరికి రావణాసుర పాత్ర ఉదాత్తమే, కుంభకర్ణుని యొక్క పాత్ర ఉదాత్తమే, మారీచుని పాత్ర ఉదాత్తంగానే కనిపిస్తాయి. ఎక్కడెక్కడ కూడా ఔచిత్యం దెబ్బతినకుండా రాసినటువంటి పాత్ర ఔచిత్యాన్ని పెద్దలంతా పొగుడుతారు, కవులంతా
వాల్మీకి యొక్క పాత్రౌచిత్యం ఎంత గొప్పది అంటారు. ఔచిత్య విచార చర్చ అనేటువంటి గ్రంథంలో క్షేమేంద్రాది మహాకవులంతా రామాయణంలో చేసినటువంటి పాత్రౌచిత్యం ఎంత గొప్పదండి అంటారు. ఇతిహాసం ఆయన గొప్పతనమే ఉందండి. జరిగింది జరిగినట్టుగా రాశాడు కదా అనుకుందాం. అనుకున్నా ఇలా రాయడం కష్టం కాదండి, కల్పించి రాశాడు అనుకున్నాం. కల్పించి రాస్తే వాల్మీకి ఇంకా గొప్పవాడు కదా. ఉన్నది ఉన్నట్టుగా ఇలా రాస్తే గొప్పే ఉందండి. ఇన్ని పాత్రలు పుట్టించి ఇన్ని పాత్రల్లో ఉండే గొప్పతనాన్ని ఈ విధంగా ఔచిత్యం దెబ్బతిరకుండా రాయడం అంటే వాల్మీకి ఇంకా మహా గొప్ప కవి అని చెప్పడంలో సందేహం ఉండదు. గొప్ప కవి కాబట్టే ఏ సందర్భంలో దేనిని వర్ణించాలో తెలుసు. నిజానికి వాల్మీకి అంతా కూడా కరబదర సమానం అని అంటారు. అంటే చేతిలో ఒక ఉసిరిగ పండు పెట్టినట్లుగా అంతా కనిపిస్తోంది అని అంటారు. ప్రారంభంలోనే మనకి రామాయణం ప్రారంభంలో చెంపు కావ్యంలో భోజరాజు కూడా అంటాడు, చేతిలో ఉసిరికాయలాగా ఉందండి వాల్మీకి రామాయణ కథ అంతా అంటే కనిపిస్తోంది. కనిపించిన కథలో అన్నీ కనిపిస్తాయి. కైకేయి గృహంలో ఉండే శోకావిష్టత కనిపిస్తుంది, రాజమార్గాలలో ఉండేటువంటి అలంకరణలు కనిపిస్తాయి. ఎప్పుడు ఏది వర్ణించాలో కవి యొక్క చాయిస్ అంటారు. కవి ఎప్పుడు ఏది వర్ణిస్తాడో దానిని బట్టి ఆ సన్నివేశం పండుతుంది అంటారే. ఆ రకంగా ఇప్పుడు రాముని చూస్తే అయోధ్య ప్రజలంతా ఎప్పుడెప్పుడు రాముడు సింహాసనంలో కూర్చుంటాడా అని తహతహలాడుతున్నారు. రాముడు కూడా పూర్తిగా సన్నద్ధమై ఉన్నాడు. తన తోడివారంతా కూడా రాముడికి పట్టాభిషేకం జరుగుతోందని అమితమైన ఆనందంలో ఉన్నారు. ఇలాంటి ఆనందాన్ని ఎక్కువగా చూపించినప్పుడు మాత్రమే తర్వాత జరిగే సన్నివేశానికి ఇది ఎందుకు చెప్పారో తెలుస్తుంది. మనం ఈనాడు చలనచిత్రాలు చాలా చూస్తున్నాం కదా, సినిమాలు చూస్తున్నాం. ఏదైనా ఒక కుటుంబానికి ఏదైనా ఆపద కలిగించాలనుకోండి, ఆ కుటుంబం కారులో వెళుతోంది అనుకోండి, ఆ వెళ్ళేవాళ్ళు ఏ పెళ్ళికో వెళుతున్నట్టు సరదాగా అంతా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా వెళుతూ ఉంటే యాక్సిడెంట్ జరిగింది అని చూపిస్తారు. ఎందువల్ల? యాక్సిడెంట్ జరగడానికి ముందుండేటువంటి ఆనందం యాక్సిడెంట్ యొక్క బాధను మరింత పెంచుతుంది. ఇది కవి యొక్క ఔచిత్యం అంటారు. సమయం, కవి సమయం అని అంటారు. కాబట్టి వాల్మీకి ఇంకెక్కడ కూడా రాముడు రథంలో నడిచి ప్రయాణించేటువంటి సన్నివేశం రాదు. చిట్ట చివరికి యుద్ధకాండలో పట్టాభిషేకానికి రాముడు బయలుదేరినప్పుడు కూడా ప్రజల యొక్క మనస్తత్వాలు వేరు. ఎందువల్ల? 14 ఏళ్ల పాటు రాముడిని వాళ్ళు చూడాల. 14 ఏళ్ల క్రితం రాముడి వయసులో ఉన్న వాళ్ళంతా అప్పుడు ఎంత వాళ్ళు అవుతారు? 40 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళు అవుతారు కదా. వాళ్ళకి ఆ సరదాలే ఉండవు. అప్పుడు ఆ రాముడు అడవికి వెళ్ళిన తర్వాత పుట్టిన పిల్లలు ఉంటారే, వాళ్ళకి రాముడితో పెద్ద పరిచయం ఉండదు. వింటారు అంతే. రాముడికి పట్టాభిషేకం అయితే అన్నట్టుగా ఉంటుంది కదా. ఈ ఆనందం అప్పుడు ఉండదు. ఇప్పుడు ఉన్న ప్రజలంతా కూడా రాముడితో మమేకమైన, ఇప్పుడున్న కుర్రవాళ్ళంతా రాముడితో సరదాగా తిరిగినవారు. ప్రతి వాళ్లతో రాముడు సరదాగా తిరిగి ఉన్నవారు. కాబట్టి ఈనాడు అయోధ్య నగరంలో ఉండే ప్రజలు కానీ పక్క రాజ్యాల్లో ఉండేటువంటి రాజకుమారులకు కానీ కలిగినంత ఉత్సాహం అప్పుడుండే అవకాశం ఉండదు కదా. అదొకటి. రెండవది, ఎప్పుడెప్పుడా పట్టాభిషేకం అని చూస్తున్నారు. ఇప్పుడు ఆ ఉత్సాహం ఉంటుంది. అప్పుడు రాముడికి ఎన్నో కష్టాలు పడ్డాడండి, ఇన్ని కష్టాలు, అడవిలోకి వెళ్ళాడు, ఎన్నో క్రూర జంతువులు, రాక్షసులు, సీతాపహరణం, ఇన్ని బాధలు పడి వచ్చాడు పాపం. సింపతి తప్ప ఆనందం ఉండదంట కదా. అప్పుడు ఆ యుద్ధకాండలో రాముడు పట్టాభిషేకానికి వెళుతూ ఉంటే అందరూ రాముడు చెప్పే కథలు వింటూ ఉన్నారు, ఆ కోతులను చూస్తూ ఉన్నారు తప్ప ఎవరిలో పెద్ద ఆనందం ఉంటుందా ఉండదా అంటే అప్పుడు ఉండే ఆనందం అప్పుడు ఉంటుంది. కానీ ఇప్పుడుండే ఆనందం వికృతమైన ఆనందం. కాబట్టి ఇప్పుడు రాముడు రథంలో వెళుతూ ఉంటే ఎలా ఉండాలో ఇప్పుడే వర్ణించాలి వాల్మీకి, తర్వాత వర్ణించే అవకాశం ఉండదు. అందువల్ల వర్ణనకు ఉండే ప్రాధాన్యాన్ని కూడా గుర్తించాలి. ఎక్కడ ఏ కాలాన్ని ఎక్కువ వర్ణిస్తున్నారో, ఎప్పుడు ఏ సందర్భాన్ని ఎక్కువ వర్ణిస్తున్నారో అదంతా కవి యొక్క ఔచిత్యంలో ఆధారపడి ఉంటుంది. అది కవులకు తెలుస్తుంది. లక్ష్మీనరసింహ గారు లాంటి కవయిత్రులకి రాయబోయే సన్నివేశాన్ని పట్టి ఆ కథను ఎలా పండించాలో తెలుస్తుంది. కాబట్టి ఇలా వెళుతున్నాడు, ఎంత బాగుంది రథం, ఎంత బాగుంది రాజమార్గం అంటూ వర్ణిస్తున్నాడు వాల్మీకి కూడా. ఈ రకంగా సంవృతం విబుధై పణ్యై భక్ష్యై ఉచ్చావచైరపి దదర్శతం రాజపథం దివి దేవపథం యథా. ఎక్కడికక్కడ ఒక భోజనశాలలు పెట్టినట్టుగా పెట్టారు. ఎవరొచ్చినా ఎంత తిన్నా వాళ్ళకి ఏమాత్రం అవే తినడానికి వీల్లేదయ్యా, మీకు ఇంతే 2 ప్లేట్లే పెడతాను తప్ప 3వ ప్లేట్ పెట్టమనేవాళ్ళు ఎవరు లేరు. సమృద్ధిగా ఉండేటట్లుగా ఆహార పదార్థాలు కావచ్చు, వాళ్ళు అలంకరించుకోవడానికి ఉండేటువంటి అలంకరణ సామగ్రి కావచ్చు, అదంతా నిండినటువంటి విపణి వీధులతో నిండి ఉంది. చూశారు, ఆనందంగా ఉంది. ఇక్కడ మనం శ్రీరామనవమి ఉత్సవాలు చేస్తేనే ఒక వీధంతా రకరకాల కొత్త షాపులు పెట్టేసి రకరకాల వస్తువులు అమ్ముతూ ఉంటారే. తిరణాల్లో మనం చూస్తూ ఉంటామే, అది కూడా తిరణాల వంటిది కదా. తిరణాళ్ళు అంటే అర్థం ఏంటి? తిరునాళ్ళు అని అంటారు. గొప్ప రోజులు అని పేరు. గొప్ప రోజులు అంటే
ఎప్పుడు భగవంతునికి సంబంధించి ఉత్సవాలు జరుగుతాయో వాటికి తిరునాళ్ళని పేరు. లేదా ఆ రాజ్యాన్ని పాలించే రాజుగారికి సంబంధించినటువంటి ఉత్సవాలు జరిగినా దానికి తిరునాళ్ళు. తిరు అంటే గొప్ప అని అర్థం కదా. తిరుమలై, తిరుపతి, తిరువారాధన అని తిరుపదం ఎంతో శ్రేష్టమైనటువంటి పదం. శ్రీపదానికి అది వికృతి పదం అంటారు, తమిళంలో ఉండే పదం. కానీ తిరు చాలా గొప్పది. తిరునాళ్ళంటే గొప్ప ఉత్సవాలు కాబట్టి అక్కడ రకరకాల విపణి వీధులన్నీ ఏర్పడతాయి. అట్లా అయోధ్యలో రాముడు వెళ్ళే వీధి వీధి అంతా విపణి వీధులతో, విపణులతో, అంటే ఒక విక్రయశాలలతో నిండి ఉంది. విక్రయశాలంటే అమ్మేశాలలు కాదు, ఎవరికి వారు ఏవి కావాలంటే తీసుకునేటట్టుగా శాలలు ప్రారంభమయ్యాయి. ఆ రకంగా ఆ విపణి వీధులతో దివి దేవ పథంజత, దేవేంద్రుడి భవనానికి వెళ్ళడానికి వెళ్ళే మార్గం ఎంత సందడిగా, ఎంత వైభవంగా ఉంటుందో అంత వైభవంగా ఉన్నది ఆ దారి అంతా. దధ్యక్షత హవిర్లాజై ధూపై అగరుచందనై నానామాల్యోపగంధైశ్చ సదాభ్యర్థిత చత్వరం. ఆ వీధి వీధంతా కూడా అక్షతలు జల్లారు, పేలాలు జల్లుతారు. పేలాలు జల్లడం శుభానికి సూచనలు, పవిత్రతకు సూచనలుగా జల్లుతారు. ఆ రకంగా పేలాలు జల్లుకుంటూ వెళుతున్నారు. ఆ రకంగా పేలాలతో, అక్షతలతో, దధ్యక్షతలతో, అగరు చందనాలతో, రకరకాల పుష్పాలతో వీధులన్నీ నిండి ఉన్నాయి. ఆశీర్వాదాన్ బహూన్ శృణ్వన్ సుహృద్భి సముదీరితాన్ యథార్హంచాపి సంపూజ్య సర్వానేవ నరాన్యయో. కొంతమంది పెద్దలు, రాముడి కంటే పెద్దలు ఉంటారు కదా, చాలా వయస్సులో పెద్దవాళ్ళు ఉంటారే, వాళ్ళంతా చేతులెత్తి ఆశీర్వాదాలు చూస్తారు. రామా నువ్వు బాగుండాలయా అంటుంటే ఆశీర్వాదాలు చక్కగా శిరసావహిస్తూ రాముడు ముందుకు వెళుతున్నాడు. పితామహై ఆచరితం తథైవ ప్రపితామహై అద్య ఉపాదాయతం మార్గం అభిషిక్త అనుపాలయ. నీ తాత ముత్తాతలంతా, పూర్వపు రాజులంతా ఎంత అద్భుతంగా ఈ రాజ్యాన్ని పొంది పరిపాలించారో రామా, నువ్వు అంతకంటే బాగా పరిపాలించాలి, వారందరికంటే మిన్నగా పరిపాలించాలి అంటూ అందరూ కూడా ఆశీర్వాదాలు ఇస్తున్నారు. అలాంటి వీధుల్లో తాను బయలుదేరి వెళుతున్నాడు. యథాస్మ లలితా పుత్పిత్ర యథా పూర్వై పితామహై తతఃసుఖతరం రామే వత్స్యామ సతిరాజని. మీ తండ్రి గారు మమ్మల్ని ఎంతో చిన్న చిన్న సంతానంగా, ఒక తండ్రి సంతానాన్ని ఎంత ప్రేమిస్తాడో మమ్మల్ని కూడా అంత ప్రేమించాడయ్యా. మీ పితామహులు కూడా అలాగే మమ్మల్ని చాలా పరిపాలన అంత గొప్పగా చేశారు. అంతకంటే మించి నువ్వు సుఖతరం రామే, నువ్వు గనక రాజు అయితే మీ తండ్రి పరిపాలించిన దానికంటే బాగుంటుందని మా ఆశ. ఎందువల్లంటే తండ్రి పరిపాలన చూసాం, తండ్రి చిన్నప్పుడు చూసాం, తండ్రి కంటే నీ చిన్నతనం చూసాం. నువ్వు ఇంకా గుణవంతుడు, ఇంకా సుగుణశీలివి, కాబట్టి నీ పరిపాలన చాలా బాగుంటుంది, నువ్వు పరిపాలకుడు కావాలయ్యా అంటూ ఆశీర్వదిస్తున్నారు. అలా మధ్యహి భుక్తేన పరమార్థైరలంచన యథా పశ్యామ నిర్యాంతం రామం రాజ్యే ప్రతిష్ఠితం. ఇప్పటిదాకా తిన్నది, అనుభవించింది వేరు, ఇకపోయిన అనుభవించబోయేది వేరు అని అంటారు. అంటే రాముని యొక్క పరిపాలన వస్తే ఎన్నో మార్పులు వస్తాయి, ఎన్నో సంతోషాలు కలుగుతాయని వారి అభిప్రాయంతో పలుకుతారు. అహం రామం రాజ్యే ప్రతిష్ఠితం యథా పశ్యామ నిర్యాంతం. రాముడు గనక రాజు అయితే కొత్త రాజ్యాన్ని, గొప్ప అద్భుతమైనటువంటి సుఖతరమైన రాజ్యాన్ని మేము చూడబోతున్నాము అంటూ వాళ్ళంతా ఆనందిస్తున్నారు. తతో హినః ప్రియతరం నాణ్యత్కించిత్ భవిష్యతి యథాభిషేకో రామస్య రాజ్యేన అమిత తేజస. మా అందరికీ కూడా, అంటే వీళ్ళంతా అనుకుంటున్నారు అంతే, రాముడు ముందుకు వెళ్ళిపోతున్నాడు, మాకు రాముడు రాజు అవడం కంటే, రాముడు రాజ్యాభిషిక్తుడై పరిపాలించడం కంటే ప్రియమైన వార్త మా జీవితాల్లో మరొకటి లేదయ్యా అంటూ వీళ్ళంతా పలుకుతున్నారు. ఏతాశ్చ అన్యాశ్చ సుహృదాం ఉదాసీన కథా శుభా ఆత్మసంపూజనీ శృణ్వన్ యయౌ రామో మహాపథం. ఇలాగా తనను గురించి, తన పూర్వుల గురించి చెప్పేటువంటి ఆ అందమైనటువంటి కథలను, మాటలను రాముడు వింటూ అలా ముందుకు సాగుతున్నాడు. లహి తస్మాత్ మనః కశ్చిత్ చక్షుషీ వా నరోత్తమాత్ నరో శక్నోత్యపాక్రష్టుం అతిక్రాంతేపి రాఘవే. తమాషా ఏంటంటే, తమ ముందు రావడానికి రథం అక్కడెక్కడో ఉంది, అక్కడ దాకా కళ్ళలా పెట్టి చూస్తున్నారు, రాముడిని దూరంగా ఉండే రాముడిని చూస్తున్నారు. మనస్సు రాముడి మీదే ఉంది, రాముడి దగ్గరికి వస్తున్నాడు, తనను దాటి ముందుకు వెళ్ళాడు. ముందుకు వెళ్ళిన రథాన్నే మనస్సు కానీ కనులు కానీ రాముడి నుండి మరలకుండా ఉండేటట్టుగా వాళ్ళంతా రాముడిని అనుసరిస్తూ వాళ్ళు వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. వాళ్ళు అక్కడ నుంచునే ఉన్నా వాళ్ళు రాముడి వెంటే నడుస్తున్నట్టుగా ఉన్నది. అంటే వాళ్ళు ఎక్కడే ఉన్నారు, వాళ్ళ మనస్సు, వాళ్ళ కనులు కూడా రాముడి రథం వెంట వెళ్ళిపోయాయి అని అంటారు. అలాంటి అతిక్రాంతేపి రాఘవే,
తమను దాటి రాముడు ముందుకు వెళ్ళిపోయినా కూడా తమ కళ్ళు మనస్సు రాముడి వెనకాలే ప్రయాణం చేస్తున్నాయ్యా వాళ్ళందరూ విని, అంత ప్రేమతో వాళ్ళంతా కూడా చూస్తున్నారంటూ ఒక అద్భుతమైన శ్లోకాన్ని చెప్తారు. దీన్ని తనిశ్లోకి లాంటి గ్రంథములలో పెద్దలంతా చాలా ఈ శ్లోకాన్ని చూసి పొంగిపోతారు. ఇలాంటివి చూసే కాళిదాసాది మహాకవులంతా ఉపమానం అంటే వాల్మీకి దగ్గర నేర్చుకోవాలి కదా అనుకున్నారండి అని చెప్తారు. యశ్చ రామం నపశ్యేత్తు ఎంచ రామో నపశ్యతి నిందిత సబసేల్లోకే స్వాత్మాప్యేనం విగర్హతే. ఎవడు రాముణ్ణి చూడడు, రాముడు వెళుతున్నాడు కదా అంటే ఉన్నవాళ్ళంతా రాముడు చూసేవాళ్ళు, అక్కడ సందేహం లేదు. ఎవడికి రాముడు కనిపించలేదనుకోండి, వెనకాల చిన్నవాడు పొట్టివాడు ఉండిపోతాడు, ముందువాడంతా పొడుగువాడు ఉంటాడు, కనిపించలేదనుకోండి. యశ్చ రామం న పశ్యేత్తు, ఎవడికి రాముడు కనిపించలేదు. ఇది సాధారణంగా అందరూ చూడవలసిందే. కానీ ఎంచ రామో న పశ్యతి, ఎవడిని రాముడు చూడలేదు. తమాషా ఏమిటి, అక్కడ 1000 మంది ఉంటే 1000 మందిలో ప్రతి వ్యక్తిని రాముడు చూస్తున్నాడు, ప్రతి వ్యక్తిని పలకరిస్తున్నాడు, ప్రతి వ్యక్తిని ఏదో తన మాటలు తన చూపులతోనే పలకరిస్తున్నట్లుగా వెళుతున్నాడు. ఎవడు రాముణ్ణి చూడలేదో, ఎవడు రామునిచే చూడబడలేదో వీళ్ళిద్దరూ కూడా సనిందిత వశేల్లోకే. ఈ పక్కవాడు అంటాడు, నీకు రాముడు కనిపించాడా అంటే కనిపించలేదురా, చిన్ని బతుకు దేనికిరా అనేవాడు. అంటే ఎవరికి వాడు తిట్టుకుంటున్నారు అన్నమాట. అంటే రాముడు కనిపించకపోయినా రాముడు నిన్ను చూచాడా, చూడలేదురా నన్ను, అరే నీ బతుకు దేనికిరా. ఇలాగా రాముడిచే చూడబడడం, రాముడిని చూడడం కూడా చాలా ఇష్టంగా ఉండేటువంటి ఆ ప్రజలు ఒకళ్ళు పక్కవాడు తిట్టడం కాదు, స్వాత్మాప్యేనం విగర్హతే. చీ నా బతుకు దేనికి, రాముడు నన్ను చూడలేదు, చీ బతుకు దేనికి, రాముడు నాకు కనిపించలేదు అనుకునేటట్లుగా రాముని యొక్క ప్రవర్తనం సాగింది. అంటే ఎంత సుగుణవంతుడైతే ఆ వ్యక్తిని చూడలేదని బాధపడతాడు. పక్కవాడు బాధపడడం, వాడు చూస్తున్నాడు కదా అని ఏడవడం వేరు. తనలో తాను కుమిలిపోవడం అనేది ఎప్పుడు సాగుతుంది, తనకి ఇష్టమైన వ్యక్తి యొక్క పలకరింపు లేకపోయినప్పుడే కదా సాగుతుంది. కాబట్టి రాముని యొక్క చూపు కానీ రాముడు తనను చూడడం కానీ జరగనప్పుడు వాళ్ళంతా బాధపడుతూ ఉండేవారని ఈ ఒక్క శ్లోకంలో అయోధ్య ప్రజల ప్రేమంతా వాల్మీకి ఈ శ్లోకంలో కుదించి చెప్పాడండి అని పొంగిపోతారు ఈ శ్లోకాన్ని. సర్వేషాం హి సధర్మాత్మ వర్ణానాం కురుతే దయాం చతుర్నాం హి వయస్థానాం తేన తే తమనువ్రతాః. అందరిలో కూడా ధర్మాత్మ వర్ణానాం కురుతే దయాం, వీడు బ్రాహ్మణుడు, వీడు క్షత్రియుడు, వీడి వైశ్యుడు, వీడి ఇతరుడు అనే అభిప్రాయమే లేదు రాముడికి. అందరినీ సమానంగా పలకరించేటువంటి మనస్తత్వం కలిగిన వాడు. కింద బ్రాహ్మణోత్తముల నుంచి నమస్కారం చేసుకున్నా వాడిని అలాగే ప్రేమతో పలకరించాడు. ఎవరెవరు కనిపిస్తున్నా వర్ణ విచక్షణ లేకుండా, వ్యక్తుల్లో హెచ్చుతగ్గులు లేకుండా అందరినీ సమానంగా చూడగలిగేటువంటి దయ కలిగిన వాడు. చతుర్నాం హి వయస్థానాం తేన తే తమనువ్రతాః. అందుకనే రాముని వెంట అందరూ కూడా సమానంగా తిరిగేటట్టుగా ఉంటారు. అంటే మేమే తిరగాలి, నువ్వు తిరగకూడదు, నువ్వు దూరంగా ఉండాలి, మేము దూరంగా, ఇలాంటి అభిప్రాయాలు ఏం లేకుండా అందరూ రాముని వెంటే ఉండాలి, రామునితోటే ఉండాలి అనుకునేటట్లుగా రాముని యొక్క జీవనం సాగుతూ ఉండేది. ఆ రకంగా వెళుతూ ఉంటే చతుష్పథాన్ దేవపథాన్ చైత్యాని ఆయతనాని చ ప్రదక్షిణం పరిహరన్ జగామ ద్రుపతే సుతః. ఒక సెంటర్లు అంటారే చత్వరాలు అంటారు, చతుష్పథములని పేరు సంస్కృతంలో. అంటే 4 రోడ్ల కూడలి అని అంటారు. ఆ కూడలి దగ్గర ఉండేటువంటి దైవ ప్రతిమలు పెడతారు, లేదా పూర్వుల యొక్క ప్రతిమలు ఉంటాయి. అంటే అజమహారాజు గారి ప్రతిమ కావచ్చు, వారికంటే పెద్దల యొక్క ప్రతిమలు కావచ్చు, ఏవో ఒకటి. ఈనాడు కూడా రకరకాల రాజకీయ నాయకుల విగ్రహాలు చూస్తున్నాం కదా, అలా ఉంటే వాటికి ప్రదక్షిణం చేసి వెళ్ళాం. ఆ ప్రక్కనే ఆ మార్గానికి ప్రక్క దేవాలయం ఉంటే ఆ దేవాలయంకి రథం దిగి అక్కడ ప్రదక్షిణం చేసి మళ్ళీ రథం ఎక్కి వెళ్ళాం. ఇది ధర్మం. ఎప్పుడైనా మనం వెళుతున్నప్పుడు ఒక ఆలయం వెనకాల నుంచి వెళ్ళాలి, ఇంకోవైపుకి వెళ్ళాలంటప్పుడు దానికి ప్రదక్షిణంగా వెళ్ళి తిరిగి రావడం అనేది నేర్చుకో. ఆవు కనిపించిన రోడ్డు మీద ఆవు కనిపిస్తుంది, వెళ్ళేటప్పుడు కుడివైపు దానికి ఎడమవైపు వెళ్ళకుండా దానికి కుడివైపు నుంచి వెళ్ళాలి. ఆవు కనిపించిన, ఉత్తములైన వ్యక్తులు కనిపించిన, ఆలయములు కనిపించిన ప్రదక్షిణ చేసి వెళ్ళుట అనేది సామాన్యమైనటువంటి ధర్మం. ఈ ధర్మాన్ని పాటిస్తున్నాడు. ఆయతనము అంటే ఆ రోజులలో దేవాలయములకు పేరు. ఆయతనము అంటే దేవీ దేవతలంతా కూడా నివాసం ఉండే స్థలము అని అర్థం. అలానే ఆయతనాలన్నీ చూసుకుంటూ ప్రదక్షిణం పరిహరన్ జగామ నృపతే సుతః. ప్రదక్షిణం పరిహరన్ అంటే విసర్జించుచు కాదు, స్వీకరించుచూ వెళుతాడు, ప్రదక్షిణాన్ని ఆచరిస్తూ వెళుతున్నాడు అని అర్థం.
ఆ రకంగా స రాజకులమాసాద్య మేఘ సంఘోపమై శుభై ప్రాసాద శృంగై వివిధై కైలాస శిఖరోపమై ఆవారయద్భిర్గగనం విమానైరివ పాండురై వర్ధమాన గృహైశ్చాపి రత్నజాల పరిష్కృతై. అయోధ్యలో ఉండే దశరథుని యొక్క అంతఃపురం దాకా వస్తున్నాడు. ఎలా ఉందా అంతఃపురం అంటే ఆ భవనం అంటే కైలాస శిఖరోపమై ప్రాసాదై శృంగై, తెల్లటి విమానములతో మంచు పర్వతం కనిపించినట్లుగా ఉండేటువంటి ఒక పంక్తి రూపంలో ఆ భవనాల యొక్క సముదాయం అంతా ఉంది. తర్వాత వర్ధమాన గృహములు అంటారు. అంటే మహారాజుల ఇళ్ళ ఇంక ముందు చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయి. మళ్ళీ ఎందుకు ఆ ఇళ్ళు అంటే రాజుగారి కోసం వచ్చిన వాళ్ళు ఉంటారే, వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి రాజుని కలవడానికి సమయం చెప్తారు. ఆ సమయం దాకా వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం వర్ధమాన గృహాలు ఉంటాయి. అలాంటి వర్ధమాన గృహములు చూచాడు రాముడు. అంటే సౌకర్యములు ఇప్పుడు మనం చేసే సౌకర్యాలు ఏం సౌకర్యం, అప్పుడు ఉండేటువంటి విధానాన్నే మనం అనుసరిస్తున్నాం దాదాపుగా కదా. అలా వర్ధమాన గృహములు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఏదో వెయిటింగ్ రూమ్స్ అని ఏదో ఏమంటారు స్లీపింగ్ రూమ్స్ అని పెడుతున్నట్లుగానే పెద్ద పెద్ద భవనాల్లో ఆ రకంగా వర్ధమాన గృహాలు అక్కడ ఉన్నాయి. రత్నజాల పరిష్కృతాలు, రాజుగారి భవనం బాగుండి ఈ విఐపీస్ కోసం కట్టే భవనం గది కానీ అసహ్యంగా ఉండడానికి వీల్లేదు. రాజుగారి భవనం ఎంత బాగుందో విఐపీ భవనం కూడా అంత బాగుంటుంది. అంటే వచ్చి రాజుగారి కోసం పని మీద వచ్చేవాళ్ళు విశ్రాంతి తీసుకునేవి కూడా రత్నజాల పరిష్కృతై వర్ధమాన గృహైశ్చాపి అలా ఉండాలి. అలా ఉన్నాయి. తత్పృథివ్యాంగృహవరం మహేంద్ర భవనోపమం రాజపుత్ర పితుర్వేష్మ ప్రవివేశస్వియాజ్వలన్. దశరథుడి భవనం ఇలా ఉంటే చుట్టూ 5 ప్రాకారాలు ఉంటాయి. 5 ప్రాకారాలు దాటి లోపలికి వెళ్ళాలి. 5 ప్రాకారాలు అంటే 5 హద్దులు ఉంటాయి. హద్దులు చుట్టూ ప్రహరీ గోడలు ఉంటాయి. ఆ గదిలో 6వ దాంట్లో తాను ఉంటాడు. అలాగా రాముని యొక్క రథం 3 ప్రాకారాలు దాటి లోపల దాకా వెళ్ళిపోవచ్చు. అందరి రథాలు వెళ్ళడానికి వీలు ఉండదు. అక్కడక్కడ ఆగిపోవచ్చు. వర్ధమాన గృహాలు ఎక్కడ ఉంటాయి, 6 ప్రాకారాలకు యువతలు ఉంటాయి. అక్కడ దాకా ఆగిపోతారంతా. అక్కడి నుంచి వేరే కార్లు వెళ్ళడానికి వీల్లేదు, వెహికల్స్ వెళ్ళడానికి వీల్లేదు. రాముడి వెహికల్ 3 ప్రాకారాలు దాటి వెళ్ళచ్చు. అక్కడ దాకా అయింది కూడా. మహారాజు గారిది ఆ భవనం దాకా వెళ్ళొచ్చు. ఇది నియమం. ఆ నియమాన్ని ఇక్కడ చెప్తున్నాడు వాల్మీకి. సకక్ష్యా ధన్విభి గుప్తా తిస్ర అతిక్రమ్య వాజిభి పదాతిరపరే కక్ష్యే ద్వే జగామనరోత్తమ. 3 కక్షలు దాటాడు. 3 కక్షల దాకా రథాన్ని తీసుకువెళ్ళాడు. అక్కడి నుంచి వెళ్ళకూడదని రాముడికి తెలుసు. రథాన్ని ఆపి దిగి 2 ప్రాకారాలు నడిచి లోపలికి వెళ్ళాడు అని చెప్పాడు. ఈ ధర్మం ఎలా తెలుస్తుంది మనకి? వాల్మీకి చెప్తే తప్ప తెలియదు కదా ఈ ధర్మం. రాముడు చేసిన ప్రవర్తన ద్వారా ఇలా ఉంటుందయా రాజభవనం అంటే అని చెప్తున్నాడు. అలా 2 ప్రాకారాలు నడిచి వెళ్ళాడు. సర్వా సమతిక్రమ్య కక్ష్యా దశరథాత్మజ సన్నివర్త్య జనం సర్వం శుద్ధాంతం పునరభ్యగాత్. 5 ప్రాకారాల దాకా తనతో వచ్చిన కుర్రాడంతా వచ్చారు, స్నేహితులంతా వచ్చారు, రాజకుమారులంతా వచ్చారు. వాళ్ళందరూ అక్కడ వచ్చాక ఒకసారి రహస్యంగా సైలెన్స్ అంటారే, ఇక్కడే ఉండండి మీరు, ఇక్కడే ఉండండి అని వాళ్ళందరూ ఆపేశాడు. అక్కడే సన్నియమ్య అంటే వాళ్ళని బాగా నియమించినంతం. ఇక్కడే ఉండండి, వెళ్తారంటే వీళ్ళు కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు కదా, అలా ఉండడానికి వీల్లేదు. ఏమాత్రం మాట్లాడడానికి వీల్లేదు. ఎలాంటి నవ్వులు మాటలు సందర్భాలు ఏమి, హాయిగా ప్రశాంతంగా కూర్చోండి అంతే అని సన్నియమ్య వాళ్ళని నియమించి తన లోపలికి వెళ్ళాడు. శుద్ధాంతం పునరభ్యగాత్. దశరథుడు ఉండే గదిలోకి వెళుతున్నాడు అనమాట. తతః ప్రవిష్టే పితురంతికం తదా జనస్స సర్వో ముదితో నృపాత్మజే ప్రతీక్షతే తస్య పునశ్చ నిర్గమం యథోదయం చంద్రమస సరిత్పతి. రాముడు ఇంకా దశరథుడి వెళ్ళేంతవరకు వీళ్ళు చూస్తున్నారు కదా. అమ్మయ్య వెళుతున్నాడు, తండ్రిగా దగ్గరికి వెళతాడు, నమస్కారం చేసి వెంటనే బయటకు వచ్చేస్తాడు కదా, మనం సిద్ధంగా ఉండాలి. ఎప్పుడెప్పుడు రాముడు వస్తాడు అది చూస్తూ రాముడు బయటికి రాగానే గబగబా మంగళవాద్యాలు, గబగబా మనం రథాలు ఎక్కడాలి, ఇవన్నీ కూడా సిద్ధపడాలి అనుకుని వాళ్ళు ఆనందంగా చంద్రోదయం కోసం ఎదురు చూచే సముద్రం ఉప్పొంగుతుందే. చంద్రోదయం వచ్చేంత వరకు సముద్రం గంభీరంగా ఉండి చంద్రోదయం కాగానే ఉప్పొంగినట్లుగా రాముడు రాగానే జై హో రామ అంటూ ఒకసారి అంతా నినదించాలి అన్న ఆనందంగా ఆతృతగా వాళ్ళంతా అక్కడే నిలబడి ఉన్నారు అని మనకి 17వ సర్గ ముగించాడు. సదర్శ ఆసనే రామో విషన్నం పితరం శుభే కైకేయీ సహితం దీనం ముఖేన పరిశుష్యత. దశరథుడిని చూచాడు, సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. కింద పడి లేడు దశరథుడు. నిజంగా గనక రాముడు వచ్చే సమయానికి దశరథుడు అదే స్థితిలో ఉంటే కథ వేరుగా ఉంటుంది.
రాముడికి అక్కడి నుంచే బాధ కలుగుతుంది. రాముడికి తట్టుకోలేని బాధ కలిగి ఇంకా దశరథునికి ఈ బాధ కలిగించిన వాళ్ళు ఎవరిని సహించనంత కోపం రావాలి. అంటే దశరథునికి ఉండే ప్రేమ అట్లాంటి. ఎంత ప్రేమ మనకి ఇదే సగ్గలో చెబుతాడు వాల్మీకి. అంత స్థితిలో నుంచి రాముణ్ణి ప్రశాంతంగా రాముడితో మాట్లాడాలనుకున్నాడు కాబట్టి ఓపిక చేసుకుని దశరథుడు ఒక సింహాసనంలో కూర్చున్నాడు. ప్రక్కనే కైకేయి నిలబడి ఉన్నది. నిషణ్ణం ఎలా కూర్చున్నాడు? తల పట్టుకుని కూర్చున్నాడు. కైకేయి సహితం దీనం ముఖేన పరిశుష్యత. ముఖమంతా పాలిపోయినట్లుగా ఉంది, పెదిమలన్నీ ఆరిపోయినట్లుగా ఉన్నాయి. తల మీద చేయి పెట్టాడు. ఏం చెయ్యాలో తోచని స్థితిలో ఉండే దీనావస్థలో ఉండే వ్యక్తిలా కూర్చున్నాడు. రాముడు చూచాడు, చిన్న భృగుటి ముడుచుకున్నాడు. ఏంటి ఇలా ఉన్నాడు నాన్న అనిపించింది. రామ సపితు చరణౌ పూర్వం అభివాద్య వినీతవతు తతో వందే చరణౌ కైకేయాసు సమాహిత. వెళ్ళంగానే రాముడు దశరథుని చూచాడు. ముఖం చూడడం ప్రధానం కాదు, పాదాలు చూడడం ప్రధానం కాబట్టి గబగబా వెళ్ళి పాదాల మీద పడ్డాడు, నమస్కారం చేశాడు. అభివాద్య, నాన్న రాముడు వచ్చాడు అని చెప్పాడు. అభివాదనం అంటే అది పేరు చెప్పి వచ్చానని చెప్పడం అభివాదం. మన సంధ్యావందనాదుల్లో కూడా అభివాదనం అంటే అర్థం నేను ఏ గోత్రానికి సంబంధించి, ఏ సూత్రానికి సంబంధించి, ఏ శాఖాధ్యాయుని, మా ఋషులెవరు, నా పేరేంటి, నేను ఎవరిని చెప్పి నమస్కారం చేయాలి. దీన్ని అభివాదనం అని అంటారు. మామూలుగా చేస్తే అది ఏదో వాదం అవుతుంది, ఏదో వందనం అవుతుంది. కానీ అభివాదం అంటే ఇలాగా మర్యాదపూర్వకంగా పెద్దల దగ్గర చేసేటువంటి అభివాదం దాని పద్ధతి అది. ఇక్కడ అభివాద్య, నాన్న రాముడు వచ్చాడు అని చెప్పాడు. చెప్పి నమస్కారం చేశాడు. తండ్రికి నమస్కారం చేయగానే పక్కనే తల్లి నిలబడి ఉంది కదా, తల్లికి సుసమాహిత, చాలా ఇష్టంగా నమస్కారం చేశాడు. తండ్రికి ఎంత ఇష్టంగా నమస్కారం చేశాడో తల్లికి కూడా అంత నియమబద్ధంగానే నమస్కారం చేశాడు. రామ ఇత్యుక్త్వ, ఇలా ఆ తల్లికి నమస్కారం చేస్తుంటే అది కదా ఇంత 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 పీడకి కారణమైంది, కైకేయి కదా కారణమైంది. అలాంటి కైకేయి పాదాల మీద రాముడు పడుతూ ఉంటే దశరథునికి ఎదుగు దుఃఖం ఉప్పొంగిపోయింది. దాని కాళ్ళ మీద పడతామేమిట్రా అన్నట్టుగా అనిపించి రామా అని పిలిచాడు. అంతకు మించి మాట్లాడలేకపోయాడు. రామా అని మాత్రం పలకగలిగాడు. ఆ పలికేటప్పటికే కళ్ళల్లోకి నీళ్లు వచ్చేసాయి, గొంతులోకి గద్గదం అయిపోయింది. ఇంకా మాట్లాడలేక మళ్ళీ తలకాయ ఉంచు కూర్చున్నాడు. రామ ఇత్యుక్త్వా వచనం బాష్పపర్యాకులేక్షణ శశాక నృపతి దీన నేక్షితుం నాభిభాషితుం. ఒక్క రామ అని మాత్రం పలకగలిగాడు. తర్వాత కళ్ళంతా నీళ్లు, గొంతంతా మూసుకుపోయింది. రాముణ్ణి చూడడానికి అవకాశం లేదు, మాట్లాడడానికి అవకాశం. చూడాలంటే కళ్ళు కనిపించాలి కదా, రాముడు ఎక్కడ ఉన్నాడో తెలియాలి కదా. కళ్ళంతా నీళ్లు ఉంటే రాముడు ఎక్కడ కనిపిస్తాడు? రాముడు కనిపించాడు. కనిపించదు కాబట్టి చూసే నేక్షితు నా అభిభాషితు, మాట్లాడడానికేమో గొంతు రావట్ల. శశాక నృపతి దీన, ఏమాత్రం శక్తి లేనివాడై మళ్ళీ దీనావస్థలోకి వెళ్ళిపోయాడు. తదపూర్వం నరపతే దృష్ట్వా రూపం భయాపహం. సార్ చూశాడు, ఇప్పటిదాకా దశరథుడిని ఇలా చూడాల. అదృష్టపూర్వం అంటే ఇప్పటిదాకా ఇంతకు ముందెన్నడూ చూడని రీతిలో దశరథుని యొక్క ముఖం ఉన్నది. భయావహంగా, చాలా భయముతో నిండి ఉన్నట్టుగా, మొహంలో ఏదో భయపడుతున్నట్టుగా కనిపించింది. రామోపి భయమాపన్న, రాముడు కూడా అమితమైన భయం కలిగింది. ఆపన్న, భయంతో ఆపద కలిగింది, ఏదో పెద్ద ఆపద కలిగింది నాన్నగారికి అనిపించింది. పదా స్పృష్ట్వా ఇవ పన్నగం, మనం గనక వెళ్ళే పాముని తోక తొక్కేమనుకోండి, పాము మీద కాలు వేస్తే అది పామని తెలిసాక ఎలా ఎగిరిపడతాం, అలాగా ఒక్కసారి ఎగిరిపడినట్టు అయిపోయింది మనస్సు. అంటే ఏదో ఆపద నేను ఫేస్ చేయబోతున్నాను, ఆపదని నేను ఎదుర్కోబోతున్నాను, మా నాన్నగారికి ఏదో ఆపద కలుగుతోంది అనిపించింది. తనకి ఆపద అని తనకి తెలియదు, నాన్నగారికి ఏదో ఆపద కలుగుతోంది అనిపించింది. ఇంద్రియై అప్రహృష్టైస్తం శోకసంతాపకరిషితం, ఏ ఇంద్రియము కూడా పనిచేయట్లా దశరథుడికి. అంటే రాముడు రాగానే ఎలా ఉంటుంది దశరథుడు, గబగబా చేతులు దాచి లాక్కుని ఒడిలో కూర్చోబెట్టుకుని ముద్దు పెట్టుకుంటే తప్ప తృప్తి కలగని రీతి దశరథుడిని. ఎంత పెద్దవాడైనా అదే పరిస్థితి. చాలా పెద్దవాడైన తర్వాత కూడా రాముడిని ఒడిలో కూర్చోబెట్టుకునే అలవాటు. అందుకనే ఈ అలవాటునే రాముడు అరణ్యకాండలో అయోధ్యాకాండలో చిత్రకూటం దగ్గర భరతే సాంకమారోప్య, భరతుడు రాగానే ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. భరతుడు ఎంత, రాముడు ఎంత, వాళ్ళకి వీడికి ఒకే రోజు తేడా కదా. చిన్నపిల్లాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారే, అలా భరతుడిని రాగానే అంకమారోప్య తన ఒడిలో కూర్చోబెట్టుకుని భరత బాగున్నావా అడుగుతాడు రాముడు. ఎందువల్ల? దశరథునికి ఉండే అలవాటు, తన తండ్రులు చేసే అలవాటు.
కాబట్టి తండ్రి స్థానంలో తను ఉన్నాడు కాబట్టి భరతుడిని కూడా ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు అంటాడు వాల్మీకి. అక్కడ మనకు అర్థం కాదు, అంత పెద్దవాడిని ఒడిలో కూర్చోబెట్టుకోవడం ఏంటంటే అనిపిస్తుంది. కానీ దశరథ మహారాజుకు ఉండేటువంటి అలవాటు, తండ్రికి ఉండే అలవాటుని కదా కొనసాగించాలి కొడుకంటే. సంతానము అంటే అర్థమే సంతన్యతే అనేన ఇది సంతానం. ఏదైతే తండ్రి తాతలు ఆచరించారో దానిని యథాపూర్వంగా యథాక్రమంగా యథావిధిగా మళ్ళీ పాటించగలిగే కొడుకు పుడితే వాడికి సంతానం అని పేరు తప్ప తండ్రి దారి తండ్రిది, నా దారి నాది అంటే వాడు సంతానం ఎందుకు అవుతాడు వాడు కదా. రాముడు అట్లాంటి వాడు కాదు. కాబట్టి దశరథుని యొక్క అలవాటు గుర్తించిన వాడు కాబట్టే భరతుడిని ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. భరతుడు తనంత పెద్దవాడో అతను అంతే పెద్దవాడు, తానెంత బలిష్ఠుడో అతను అంతే బలిష్ఠుడు. అయినా సరే కొడుకు వరుస తన తండ్రి వరుస. ఈ లెక్క దశరథుని దగ్గర కనిపిస్తుంది. ఇక్కడ దశరథుడు చెయ్యి చాచలా, తన దగ్గరికి తీసుకోవాలా, శిరస్సుని మూర్కొనాలి, ఇవేమీ చేయలేదే. ఇంద్రియై అప్రహృష్టైస్తం శోక సంతాపకరిషితం. రాముడు ఇంద్రియాలని చూచాడు, కాళ్ళు చేతులు చూస్తే ఎడ కదలికలేవు. అంటే దశరథుడు చాలా ఆపదలో ఉన్నాడని గుర్తించాడు. నిశ్వసంతం మహారాజం వ్యథిత ఆకుల చేతసం. నిట్టూర్పులు విడుస్తున్నాడు. ఎప్పుడు రాముడు ఇలా చూడాలి దశరథుడిని. ఎలాగా? వ్యథిత ఆకుల చేతసం, చాలా పీడించబడ్డ మనస్సు కలిగిన వాడిలా కనిపించాడు. ఎవరో దశరథుడిని బాగా పీడించేశారన్నమాట. ఆ పీడ కనిపిస్తోంది దశరథునిలో. ఊర్మిమాలిన వక్షోభ్యం క్షుభ్యంతమివ సాగరం ఉపప్లుతమివ ఆదిత్యం ఉక్త అనృతం ఋషిం యథ. ఒకసారి కెరటాలు గనక అక్షోభ్యంగా ఏర్పడితే, సునామీ వస్తే గనక సముద్రంలో ఉండే అలజడి ఎలా ఉంటుందో అలాంటి అలజడి దశరథుని గుండెల్లో ఉందని గమనించాడు రాము. అంత ఏదో ఆందోళన పడుతున్నాడు అనిపించింది. ఇంకా ఎలా ఉన్నాడు? ఉపప్లుత వివాదిత్యం, గ్రహణం పట్టిన సూర్యుడిలా కనిపించాడు. ఇంకా ఎలా ఉన్నాడు? అబద్ధం చెప్పిన ఋషిలా ఉన్నాడు. ఉపమానాల్లో ఉండే విశేషం, గ్రహణం పట్టిన సూర్యుడు ఎలా ఉన్నాడో దశరథుడు ఉన్నాడు. ఎప్పుడు అబద్ధం చెప్పనివాడు అబద్ధం చెప్తే అబద్ధం చెప్పిన మహర్షి ఎలా ఉంటాడో అలా ఉంటాడు. అంటే ఏదో జరిగింది దశరథుని యొక్క జీవితంలో, తాను ఊహించనిది ఏదో జరిగింది, తనకి ఊహకి వద్దనుకున్నది ఏదో జరిగింది అనిపించి అచింత్యకల్పం, ఊహించనిది ఏదో జరిగిందని గుర్తించి పితు తం శోకముపధారయన్ బభూవ సంరబ్ధతర సముద్ర ఇవ పర్వణి. ఒక పర్వదినములలో అమావాస్య పౌర్ణమి అంటావే, ఇలాంటి పర్వదినాల్లో సముద్రం ఉప్పొంగినట్టుగా రాముడిలో దుఃఖం కూడా ఉప్పొంగి చింతయామాస చితదా రామ పితృహితే రత. ఇదంతా తనకేదో కష్టం కలుగుతోంది అనిపించలా. ఇది వాల్మీకి మాటలో పితృహితే రత, తండ్రి గారికి ఏదో కష్టం కలుగుతోంది అనిపించి కిం స్మితు అద్యైవ నృపతి నమాం ప్రత్యభినందతి. అయ్యో నాన్నగారు ఇప్పుడు నన్ను ఏమాత్రం పట్టించుకోవట్లేదే, ఏమాత్రం నాకేసి చూడడం లేదే, నన్ను అభినందించట్లేదే అనిపించి అన్యదా మాం పితా దృష్ట్వా కుపితోపి ప్రసీదతి తస్య మామద్య సంప్రేక్ష్య కిమాయాస ప్రవర్తతే. ఇంకొక సందర్భంలో ఎప్పుడో దశరథ మహారాజు రాజకార్యాలు చేస్తున్నప్పుడు ఏదో కొంచెం హడావిడిగా చికాకైన పని ఏదో ఏర్పడుతుంది. చాలా కోపంగా అక్కడే మంత్రులందరినీ తిట్టేస్తున్నాడు అనుకోండి. సభలో భయంకరంగా తీవ్రంగా మాట్లాడుతున్న దశరథుడిని కూడా రాముడు రాగానే అంత కోపాన్ని పోగొట్టుకుని దానన్న రామాదా అంటూ అదంతా మర్చిపోయి నన్ను ప్రేమించేవాడు కదా, ఇప్పుడు అలా లేడేంటి నాన్న అనుకున్నాడు. ఇంతకుముందు ఎంత కోపంగా ఉన్నా అన్యదా మాం పితా దృష్ట్వా కుపిత అపి ప్రసీద. ఏదో చాలా కోపంతో ఉన్న నాన్న కూడా నన్ను చూడగానే ఆ కోపమంతా మర్చిపోయి, ఆ బాధంతా మర్చిపోయి హక్కును చేర్చుకునేటువంటి నాన్నగారు ఇప్పుడు అలా లేరు కదా. కిం ఆయాస ప్రవర్తతే, ఎందుకు ఆయాసపడుతున్నాడు ఈయన? సదీన ఇవ శోకార్త విషణ్ణవదనద్యుతి కైకేయీమభివాద్యైవ రామో వచనమబ్రవీత్. చాలా దీనంగా కనిపించాడు, శోకార్తితో కనిపించాడు, పాలిపోయిన ముఖంతో కనిపించాడు, ఏమాత్రం తేజస్సేం కనిపించలా. మళ్ళీ కైకేయికి తిరిగాడు రాముడు. మళ్ళీ ఆ తల్లిగారికి నమస్కారం చేసి ఇలా అంటున్నాడు, కచ్చిన్మయా నాపరాధం అజ్ఞానాద్యేనమే పిత. అమ్మా నేను ఎవడో తప్పు చేశానా? నాన్న పట్ల ఏదన్నా తెలియక కానీ తెలిసి కానీ ఏదైనా ప్రవర్తించానా? నా మీద ఎందుకు నాన్నగారితో కోపంగా ఉన్నారు? కుపిత తన్మమాచక్ష్వ త్వంచైవైనం ప్రసాదయ.
నువ్వు చెప్పవలసింది ఏదో తప్పు చేసి ఉంటారు, నీతో చెప్పుంటాడు, రాముడు ఇలా చేశాడు కాబట్టి నాకు కోపం వచ్చింది అని ఉంటాడు, లేదా రాముడు ఇలా చేయమంటే అలా చేయలేదు ఇంకోలా చేశాడు అనేదో చెప్పుంటాడు కదా. అమ్మ చెప్పవా, త్వంచైనం ప్రసాదే, ఒకవేళ నేను తప్పు చేసి ఉంటే ఆయన్ని చల్లబరచవా, తం ప్రసాదయ్య, ఆయన్ని మాటలతో నువ్వు ఆ ఆనందాన్ని కలిగించవా. అప్రసన్న మనాహ కిన్ను సదా మాం ప్రతివత్సల వివన్న వదనో దీన నహిమాం అభిభాషతే. ఎప్పుడు ఇలా లేడు కదా, ప్రసన్నంగా లేడు, నా మీద వాత్సల్యము కనిపించట్లా, వివన్న వదనంతో ఉన్నాడు, నాతో మాట్లాడడం లేదు కదా, ఏదో ఒకటి మాట్లాడ, కోపంతోనే మాట్లాడ కదా, రామా నువ్వు తప్పు చేశావు అని అన్నాను కదా, ఆ మాట కూడా మాట్లాడడం లేదే. శారీర మానసో వాపి కచ్చిదేనం న బాధతే సంతాపో వాభితాపో వా దుర్లభం హి సదా సుఖం. ఎప్పుడు కూడా సుఖం అనేది ఎప్పుడు ఉండేదేం కాదు శరీరంలో. శరీరానికి వ్యాధి కలగచ్చు, మనస్సుకి ఏదైనా ఆధి కలగచ్చు, ఆది వ్యాధులతో శరీర మనస్సులు రెండు బాధపడచ్చు కదా. అలాంటిది ఏదైనా కలిగిందా నాన్నగారికి? మానసికమైన బాధ ఏదన్నా ఉందా, లేకపోతే శారీరకమైన బాధ ఏదన్నా ఉందా? సంతాప అభితాపోవ, సంతాపము అంటే మనస్సుకు కలిగి, అభితాపం అంటే శరీరానికి కలిగి. శరీరానికి కలిగిన బాధ ఏదైనా ఉందా, మనస్సుకు కలిగినటువంటి బాధ ఏదైనా ఉందా అని అడిగాడు. కచ్చిన్న కించిత్ భరతే కుమారే ప్రియదర్శనే శత్రుఘ్నే వా మహాసత్వే మాతృణాం వా మమ అశుభం. లేకపోతే దూరంగా ఉండే భరతునికి కానీ శత్రుఘ్నికి కానీ ఏదైనా ఆపద వాటిల్లిందా కదా, భరతుడికి కానీ ఏదైనా ఆపద వాటిల్లిందా? మన తల్లులకు ఏమైనా కలిగిందా ఇబ్బంది? మన తల్లుల్లో ఎవరికైనా కొంచెం కష్టం కలిగితే కూడా ఆయన కష్టం కలగచ్చు కదా. ఏ వ్యక్తి ఎప్పుడు కష్టపడుతూ ఉంటాడు, తన వాళ్ళు అనుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? భార్య పిల్లలు, లేక భర్త పిల్లలు కదా. దీని తర్వాతే కదా బంధుత్వాలైనా, అక్కా చెల్లెళ్ళైనా, అన్నా తమ్ములైనా, వేరే ఏమైనా సరే. ఇక్కడ భార్య పిల్లలు ఇది ప్రధానమైన బంధుత్వాలతో ఏర్పడతాయే. దేహబంధుత్వము ఆత్మబంధుత్వము బాగా కలిసి ఉండే సంబంధం కదా. కాబట్టి భరతునికి శత్రుఘ్నికి ఏదైనా జరిగితే బాధపడుతున్నాడా, లేదా తల్లులలో ఎవరికైనా బాధ కలిగితే ఈ రకంగా బాధపడుతున్నాడా అమ్మ? అతోషయన్మ మహారాజా కుర్వన్ వా అకుర్వన్ వా పితుర్వచ ముహూర్తమపి నేచ్ఛేయం జీవితుం కుపితే నృపే. తండ్రి గారికి ఆనందం కలిగించాలంటే నేనేం చేయాలి? తండ్రి గారు కనుక ఇలాగే కోపంగా ఉంటే నేను ఒక ముహూర్త కాలం కూడా బతకలేనమ్మా, అంత బాధగా ఉంది నాకు అన్నాడు రాముడు. అంటే ముహూర్త కాలం అంటే కొద్ది నిమిషాలు తప్పే బతకగలుగుతా. తండ్రికి నా మీద కోపం కనుక పోకపోతే, తండ్రి నా ఎందే కనుక కోపం కలిగి ఉంటే నేను బతికే అవకాశం లేదమ్మా, నేను బతకను. అలాగ నాకు అంత ఇష్టం కదా దాన్నంటే. యతో మూలం నరః పశ్యేత్ ప్రాదుర్భావ మిహాత్మన కథం తస్మిన్న వర్తేత ప్రత్యక్షే సతి దైవతే. తండ్రి గొప్పతనాన్ని చెప్తాడు రాముడు. ఎంత బాగా చెప్తాడంటే, లోకం మొత్తాన్ని ఎవరు పుట్టించారు? భగవంతుడట. మనం కనిపించాడా? మనకేం కనిపించరా. ఈ లోకాన్ని పుట్టించింది ఆయనే, తినే ఆహారాన్ని పుట్టించింది ఆయనే, మనని కన్నది ఆయనే, భగవంతుడే అని అంటారే. ఎందుకు ఆ భగవంతుడు మనకి అంటే అర్థమేంటి? కనిపించని భగవంతుడు మనని పుట్టించాడని ఆనందించే మనం కనిపించే తండ్రి దగ్గర ఆ ప్రేమ లేకపోతే ఎట్లా అంటే, ప్రత్యక్షే సతి దైవతే. ఆ కనిపించకుండా లోకాలన్నీ పుట్టించిన భగవంతుడు కనిపించేటట్టుగా నా జన్మకు కారణమైన నా ఎదురుకుండా ఉన్నప్పుడు ఈయనే కదా నాకు నాన్న, ఈయనే కదా నాకు దేవుడు. ప్రత్యక్షే సతి దైవతే కచ్చిత్తే పరుషం కించితు అభిమానాత్ పితా మమ ఉక్తో భవత్యా కోపేన ఎత్రాస్య లులితం మనః. కచ్చిత్తే పరుషం కించితు అభిమానాత్ పితా మమ. మయేమనుకోద్దే, అప్పుడప్పుడు నువ్వు కోపడుతూ ఉంటావు కదా నాన్నని, ఇంకెవరు కోపడే అవకాశం లేదు. కౌసల్య కోపడే ధైర్యం చేయదు, సుమిత్రకి అసలు అవకాశమే లేదు. ఇంకెవ్వరూ కూడా దశరథుడంటే భయంగా ఉంటారు తప్ప దశరథుడిని కూడా జాగ్రత్త అనగలిగే వాళ్ళు ఎవరు ఉంటారు? నువ్వు తప్ప. నువ్వేదన్నా అన్నావా? ఎంత మర్యాదగా అడిగాడు. అమ్మ నీ అభిమానాత్, నీకుండే ఒక ఆత్మాభిమానం ఎక్కువ కదా నీకు. ఆత్మాభిమానంతో నాన్నగారు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే నాకు చెప్పకుండా చేశావా అన్న మాట ఏదైనా నువ్వు అన్నావా అని అడిగాడు. అభిమానాత్ పితామమ ఉక్తో భవత్య, నువ్వేమన్నా అన్నా? ఎత్రాస్య లుడితం మనః, నాన్నగారింత బాధపడుతున్నారంటే రెండే కారణాలు ఉంటాయి. ఒకటి నా వల్ల, లేదా నీ వల్ల. నా వల్ల కాదు కదా, నా వల్ల ఏం లేదనిపిస్తుంది, నేనేం చేసినట్టు నాకు అనిపించట్లా, కొన్ని నువ్వేమన్నా చేసావా అని అన్నాడు. అని ఏతదాచక్షువ మే దేవి తత్వేన పరిపృచ్ఛత.
దాపరికం ఏం లేకుండా అమ్మ ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసి కిన్ నిమిత్తం అపూర్వోయం వికారో మనుజాధిపే. ఇప్పటిదాకా అపూర్వమైన ఇంతకు ముందెన్నడూ చూడని ఈ వికారం నాన్నగారిలో ఉండేటువంటి ఈ వికృతి ఏదైతే ఉందో నేను చూడలేకపోతున్నా. ఏవ ముక్తాతు కైకేయి. ఇలా పలికితే వింది రాఘవేణ మహాత్మన. రాముడు మహాత్ముడు అంటే ఎంత బాగా మాట్లాడాడు. ప్రేమ తప్ప ఇంకేం లేదు కదా. తల్లి అంటే ఎంత ప్రేమో రాగానే నమస్కారం చేస్తే తెలిసి, తండ్రి అంటే ఎంత ప్రేమో దేవుడి కంటే నాకు ఈ దేవుడే ఎక్కువ అన్నమాట ద్వారా తెలిసిందే. అలాంటి మహాత్ముడైన రాముడు పలికిన పలుకులు విన్న తర్వాత కూడా కొంచెమన్నా కరగాలి ఆవిడ గుండె. కరగల. సునిర్లజ్జ అంటాడు వాల్మీకి. అంటే అర్థం అస్సలు సిగ్గులేనిది. నిర్లజ్జ కాదు, సునిర్లజ్జ. బాగా అసలు సిగ్గనేదే లేదు ఈవిడికి అని వాల్మీకి తిట్టాడు, మనంగా తిట్టాడు. సునిర్లజ్జ ధృష్టం ఆత్మహితం వచ. అంత స్థితిలో కూడా తనకేది అవసరమో తానేదైతే అనుకున్నదో దాన్ని మాత్రమే ధృష్టం ఆత్మహితం, తను ఏదనుకుందో అదే మాట్లాడడం ప్రారంభించింది. నా రాజా కుపితో రామ వ్యసనన్నాస్య కించన. చాలా పొడిపొడిగా మాట్లాడుతుంది. రాముడిని మాట్లాడితే నాయనా నీ మీద ఏం కోపం లేదురా, నాన్నగారికి ఏ జబ్బు లేదురా అని అంది. నచాస్య వ్యసనన్నాస్య కించన. ఏ జబ్బు లేదు, నువ్వేం చేయలేదు, నీ మీద కోపం లేదు, అతనికి ఏం జబ్బు లేదు. కించిన్ మనోగతంతు అస్య తద్భయాన్న అభిభాషతే. తన మీద పెట్టుకుంటే మరి సీన్ ఎలా మారిపోతుందో తెలియదు, సన్నివేశం ఎలా అయిపోతుందో తెలియదు కదా. తన తెలివైంది కదా, వాక్యజ్ఞ వాక్య విశారద అని వాల్మీకి చెప్పాడు ఈవిడ గురించి. కాబట్టి మాటలు మాట్లాడడంలో చాలా తెలివిగా మాట్లాడుతుంది. నీ వల్ల చిన్న భయం కలిగి అలా ఉన్నాడయ్యా, నీ వల్ల. త్వద్భయాత్ నా అభిభాషతే కించిన్ మనోగతం తస్య. మనసులో చిన్న భయం ఉంది, నీ వల్ల భయం అనగానే ఒకసారి రాముడు ఆశ్చర్యపోయి నిశ్చేష్టుడుగా అయిపోయాడు. ప్రియంత్వాం అప్రియం వక్తుం వాణీనాస్యోపవర్తతే తదవశ్యం త్వయా కార్యం యదనేన అశ్రుతం మమ. నువ్వు చాలా ఇష్టమైన వాడివి దశరథుడికి, కానీ నీ కొంచెం అప్రియం చేయాలనుకున్నాడే. నువ్వు ఇష్టమైన వాడివి కదా, నీకేదో కాస్త అప్రియం చేయాలనుకుంటే అతనికి ప్రియమైన వాడివి కావడం చేత అతని నాల్క సహకరించట్లా, మాట్లాడడానికి అతనికి మాటలు రావట్లా. ఎందువల్ల? ఒకవేళ చెప్పితే నువ్వు చెయ్యవో ఏమో అని భయం ఉంటుంది కదా. ఆ భయంతో అతను మాట్లాడలేకపోతున్నాడయ్యా. కానీ నువ్వు ఆ పని చేసి తీరాలి సుమా. తదు అవశ్యం త్వయా కార్యం. అంటే నువ్వు తప్పనిసరిగా ఆ పని చేసి ఉండాలి, చేసి తీరాలి. ఎందుకు తెలుసునా? అది ప్రతిజ్ఞ చేశాడయ్యా, నాకని చెప్పాలా, ప్రతిజ్ఞ చేశాడయ్యా. ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి నువ్వు ఆ పని నెరవేర్చాలి. ఎవరికి ప్రతిజ్ఞ పక్కన పెట్టేయి, నాకు చెప్పాడు ఆ మాట, నాకు వినిపించాడు. అశ్రుతం మమ, నాకు చెప్పాడు, ప్రతిజ్ఞ చేశానని చెప్పాడు. అది నీకు అప్రియం కలిగిస్తుంది. ప్రియమైన వాడివి నీవు, నీకు చెప్పే ఆ ధైర్యం తనకి చాలటంలా అని చెప్పింది. ఏష మహ్యం వరం దత్వా పురామాం అభిపూజ్య చ స పశ్చాత్తప్యతే రాజా యథా అన్యః ప్రాకృతః తథా. అన్యః ప్రాకృతః అనేది రెండు పదాలు. అంటే మామూలు సామాన్యమైనటువంటి ఒక వెర్రి జనంలాగా ఏడుస్తున్నాడయ్యా అని. అంటే ఏముంది, ఏం చెప్పాడట? ఏష మహ్యం వరం దత్వా, ఎవరికో కాదు నాకు వరం ఇచ్చాడు, తప్పనిసరిగా నెరవేరుస్తా అన్నాడు. నన్ను అభినందించాడు. నీకు తప్ప ఇంకెవరికి వరం ఇస్తా అన్నట్టుగా అభిపూజ్యచ, నీకు వరం ఇచ్చా, ఇచ్చి తీరుతా, నెరవేరుస్తా అన్నవాడు కాస్త ఇప్పుడు ఏడుస్తాడు. తప్పు కదా, అది ఎవరు చేస్తారు? అన్యః జ్ఞానము లేనివాడు, ప్రాకృత ఏమాత్రం కూడా వ్యవహార జ్ఞానం లేనివాడు కదా ఆ పని చేస్తాడు. కానీ అలా ఏడుస్తున్నాడయ్యా మీ తండ్రి. అతిసృజ్య దదా నీతి వరం మమ విశాంపతి స నిరర్ధంగత జలే సేతుం బంధితుమిచ్చతి. నాకు వరం ఇచ్చేసి ఆ వరాన్ని తీరుస్తానని చెప్పి ఇప్పుడు నిరర్ధకంగా, ఇప్పుడు అమ్మో అనవసరంగా వరం ఇచ్చానే అన్నట్లుగా వెనక్కి జంకుతున్నాడయ్యా. నీళ్ళన్నీ కొట్టుకుపోయిన తర్వాత ప్రాజెక్టు కట్టే ఏమిటి లాభం? గతజల సేతు బంధములు కామిని వాక్యములు అంటారు పాండవోద్యోగం లాంటి గ్రంథాల్లో. అంటే నీళ్ళన్నీ వెళ్ళిపోయాయి, ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టాలి? నీరు నిండేటట్టుగా చూసుకుని ప్రాజెక్టు కట్టి ఆ నీటిని కదా సప్లై చేసుకోవాలి. అలా కాకుండా నీళ్ళన్నీ కొట్టుకుపోయిన తర్వాత సేతుబంధాన్ని చేస్తే ఏమిటి లాభం? ఒక పొలంలోకి నీళ్ళు వస్తాయి అనుకో, నీళ్ళన్నీ పొలంలోకి వచ్చాక గట్టు కడితే ఏమిటి లాభం? ఉపయోగం లేదు కదా. అలాగా
అన్ని నీళ్ళన్నీ లోపలికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు గట్టు కొడుతున్నాడు. ఏమిటి లాభం అయ్యా? స నిరర్ధం గతజలే సేతుం బంధితుమిచ్చతి ధర్మమూలమిదం రామ. ఈ లోకమంతా ధర్మమూలంగానే ఉంది. ధర్మమే మూలముగా కలిగి లోకమంతా ఉంది. విదితంచ సతామపి అందరికీ తెలిసిందే. ధర్మమూలమిదం జగత్తు. ధనమూలమిదం జగత్తు కాదు, ధర్మమూలమిదం జగత్తు. ధర్మాన్ని మూలంగా చేసుకునే లోకమంతా ఉందని అందరికీ తెలుసు కదా. కానీ తత్సత్యం నత్యజేద్రాజ కుపితస్తత్కృతే యథా. ఆ ధర్మాలన్నింటిలో సత్యం ఇంకా పరమమైన ధర్మం. ఆ సత్యాన్ని తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. ధర్మాలు చాలా ఉంటే ధర్మాలన్నీ విడిచిపెట్టచ్చు తప్ప సత్యాన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు. మీ నాన్నగారు ధర్మాన్ని పాటించాలని చూస్తారు, కానీ సత్యాన్ని విడిచిపెట్టున్నారయ్యా. సత్యాన్ని విడిచిపెట్టకూడదు కదా. అన్ని ధర్మాల్లో ధర్మ సత్యమే కదా పరమధర్మమైనది. ఆ సత్యాన్ని విడిచిపెట్టదలుచుకున్నారయ్యా. ఇది తద్వక్ష్యతే రాజా శుభం వా ఇది వా అశుభం. సత్యం నీకు గనక అది శుభమా అశుభమా అనేది ఉండదు. సత్యం ఎప్పుడు సత్యమే. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం కూడా నీకు శుభాన్ని కలిగిస్తుందా అశుభాన్ని కలిగిస్తుందా అనేది పక్కన పెడితే కరిష్యతి తతస్సర్వం ఆఖ్యాస్యామి పునఃస్వహం. నీవు కానీ అమ్మ నేను తప్పనిసరిగా నీ మాట నెరవేరుస్తా అని కనుక వాగ్దానం చేస్తే నేను చెబుతా అన్నాడు. అంటే ముందరి కాళ్ళకి బంధం వేయుటారంటే అది అర్థం కదా. కాబట్టి ఆఖ్యాస్యామి పునఃస్వహం. నువ్వు పాటిస్తానంటే చెప్తానయ్యా అంది. ఎదిత్తు అభిహితం రాజ్. ఎదిత్తు అంటే అదే అర్థం. ఎదితు అభిహితం రాజ్ఞ త్వయి తన్న విపత్స్యతే తతోహమభిధాస్యామి నక్షేష త్వయి వక్ష్యతి. నాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఏమిటో తెలుసునా? ఇదంతా పక్కన పెట్టే. ఇప్పుడు నేను చెప్పబోయేది గనక నువ్వు గనక అంగీకరిస్తే అమ్మా నేను పాటిస్తానంటే చెబుతా. అది కూడా నాది కాదు, మీ తండ్రి గారి మనస్సులో ఉన్నదే చెబుతా. నీకేది చెప్పదలుచుకుని చెప్పలేకపోతున్నాడో అదే చెబుతానయ్యా అని. ఏతత్తు వచనం శ్రుత్వా కైకేయ్యా సముదాహృతం ఉవాచ వ్యధితః రామః తాం దేవీం నృపసన్నిధౌ. ఈ మాట వినేటప్పటికి ఏతత్తు వచనం శ్రుత్వా, ఈ మాట వినేటప్పటికి రాముడికి ఒక్కసారిగా గుండె అంతా పిండినట్టుగా అయిపోయింది. వ్యధితం అంటే ఒక్కసారి పట్టుకుని పిండేస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందో అంత ఇబ్బంది కలిగింది. ఎందువల్ల అంటే పై శ్లోకంలో చెప్తున్నాడు. దేవీం నృపసన్నిధౌ, తండ్రి గారిని చూస్తూ తల్లిగారితో అంటున్నాడు. అహో ధింగ్ నారహసే దేవి వక్తుం మామీదృశం వచః. నాన్నగారు చెబితే నేను చెయ్యనేమో అనుకుని నాన్నగారు అనుకున్నారా? ఎంత 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 కష్టం వచ్చింది. ఏం చెప్పినా చేస్తా కదా, నాన్నంటే నాకు చాలా ఇష్టం కదా, నాన్నగారు చెప్పింది ఏది ఇప్పటిదాకా మానలేదు కదా. అలాంటి నాన్నగారికి సందేహం కలిగింది అంటే నాలో ఏదో దోషం ఉంది కదా. నాన్నగారు చెప్పినా వీడు చేస్తాడో చెయ్యడో అని అభిప్రాయం కలిగిందంటేనే నాలో ఏదో దోషం ఉంది. అహో ఎంత కష్టమైంది, నా ప్రవర్తనలో ఎక్కడో లోపం ఉన్నదన్నమాట అనుకుని రాముడు అహం హి వచనాద్రాజ్ఞ. అమ్మ నాన్నగారు ఇప్పుడు చెబితే పతేయమపి పావకే, నిప్పుల్లో దూకేస్తానమ్మా సందేహం లేదు. నాన్నగారు చెప్పడం ఆలస్యం తప్ప ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నవాడిని కదా. ఇది నాన్నగారికి తెలుసు కదా. భక్షయేయం విషం తీక్షణం మజ్జేయమపి చార్ణమే. విషం ఇస్తారా? తాగేస్తా. సముద్రంలో పడమంటారా? దూకేస్తానమ్మా. నియుక్తో గురుణా పిత్రా నృపేణ చ హితేన చ. నాకు నాన్నగారికి ఇప్పుడు సంబంధాలు ఎన్నో తెలుసునా? 4 రకాల సంబంధాలు ఉన్నాయి. ఏమిటి? గురుణ, నాకు గాయత్రీ మంత్రోపదేశం చేసిన గురువు కదా ఆయన కదా, నాకంటే పెద్దవాడు, నాకు మంత్రోపదేశం చేసినవాడు కదా నాన్న. గురుణ. పిత్ర, నాకు తండ్రి, మంత్రోపదేశం ద్వారా జ్ఞానజనకుడయ్యాడు. నా దేహాన్ని ఇవ్వడం ద్వారా జన్మజనకుడయ్యాడు కదా. 2 రకాల నాకు సంబంధం ఉంది. ఇంకా నృపేణ, రాజుగారు కదా, రాజుగారితో సంబంధం ఉంది. రాజుగారైనా నేను రాజ్యంలో ఉండే ఒక పౌరుణ్ణి కదా. నాన్నగారు నాకు మంత్రం ఇచ్చినవారు, జన్మనిచ్చినవారు, రాజు ఈ పరిపాలించేవాడు, అంతకంటే మించి హితే నచ, నా హితమే కోరుకునేవాడు కదా. కాబట్టి నాకేం చెప్పినా నాకు హితానికే చెబుతాడు తప్ప అహితాన్ని చెప్పడు కదా. కాబట్టి ఇలాంటి నాన్నగారి వాక్యాన్ని నేను తప్పుతానా? కరిష్యే తద్బ్రూహి తద్బ్రూహి వచనం దేవి రాజ్ఞో యదభికాంక్షితం. అమ్మా చెప్పు, నాన్నగారి మనసులో ఏమున్నదో నిస్సందేహంగా చెప్పు. కరిష్యే చేస్తాను, ప్రతిజానేచ ప్రతిజ్ఞ చేస్తున్నా. కరిష్యే ప్రతిజానేచ
చేస్తాను, ప్రతిజ్ఞ ఆచరిస్తున్నాను. ప్రతిజానే అంటే ప్రతిజ్ఞ చేస్తున్నాను అని అర్థం. అలా ప్రతిజానే చ రామ ద్విర్నాభిభాషతే. రాముడు ఎప్పుడు కూడా రెండు మాటలు మాట్లాడేవాడు కాడు. రాముడికి రెండు నాలుకలు లేవు, ఒకే నాలుక. ఒక మాట మాట్లాడాడంటే ఆ మాట మీద నిలబడి ఉంటాడు. రాముడు రెండు మాటలు మాట్లాడేటువంటి మనస్తత్వం కలిగిన వాడు కాడు అని ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పాడు. కాబట్టి ఈ వాక్యాన్ని ఎక్కువ పెద్దలు తమ వ్యాఖ్యానాల్లో ఉటంకించడానికి కారణం చాలా ప్రేమతో, చాలా విశ్వాసంతో తండ్రి గారి మీద ఉండేటువంటి ఆ సందర్భానికి తాను పూర్తిగా రియాక్ట్ అయ్యి పూర్తిగా దానికి ప్రతిస్పందించి చేసిన ప్రతిజ్ఞ కదా రాముడు రెండు మాటలు మాట్లాడాడు అనే మాట. కాబట్టి దీన్ని, ఈ వాక్యాన్ని పెద్దలంతా తమ ఉపన్యాసాల్లో కానీ భాష్యాది వ్యాఖ్యానాల్లో కానీ ఈ మాటను ఉటంకిస్తారు. రాముడు ఎప్పుడు కూడా మాట తప్పనివాడు అనడానికి రామో ద్విర్నాభిభాషతే ఈ పదాన్ని ఎక్కువ ప్రయోగిస్తారన్నమాట. అలాంటి ఒక ప్రతిజ్ఞ చేసి తమార్జవ సమాయుక్తం అనార్య సత్యవాదినం ఉవాచ రామం కైకేయీ వచనం భృషదారుణం. అది వింది తమ ఆర్జవ సమాయుక్తం, ఆర్జవంతో చెప్పాడు రాముడు. నాటకాల కోసం చెప్పేవాడు కాడు రాముడు. ఏదైనా చెబితే నిలబడి ఉంటాడని తెలుసు. కాబట్టి రుజుస్వభావంతో ఉండేవాడు రాముడు. కాబట్టి ఆర్జవ సంయుక్తం, రాముడు ఆ స్వభావంతో చెప్పిన మాట విన్న అనార్య. అనార్య అంటే చాలా నీచమైనటువంటి ఆ కైకేయి. ఈ వాక్యం కూడా వాల్మీకి వాక్యం అన్నమాట. అనార్య అంటే ఆయన కోపం వస్తుంది, రాస్తున్న కవికి కూడా కోపం వస్తుంది ఆ పాత్ర మీద. అనార్య ఏమాత్రం నీచమైన స్వభావం కలిగినటువంటి కైకేయి. సత్యవాదినం సత్యమే పలికేటువంటి రాముడితో ఉవాచ కైకేయి వచనం భృషదారుణం మిక్కిలి దారుణమైనటువంటి మాటని ఈ విధంగా మాట్లాడుతోంది. పురా దైవాసురే యుద్ధే పిత్రా తే మమ రాఘవ రక్షితేన వరౌ దత్తౌ సశల్యేన మహారణే. పూర్వకాలం దేవాసుర యుద్ధం జరిగింది రామ. ఆ యుద్ధానికి నేను కూడా వెళ్ళాను. నాన్నగారికి ఆపద లభించింది. ఆపద నుంచి నేను రక్షించాను. రక్షిస్తే నాకు 2 వరాలు ఇచ్చారయ్యా మీ నాన్నగారు అని చెప్పి, ఇది సత్యం తత్రమే యాచితో రాజా. అది అడిగాను, ఆయన ఇచ్చాడు కదా వరాలు. ఇప్పుడు అడిగాను ఆ 2 వరాలు కూడా. ఒకటి భరతస్య అభిషేచనం, భరతునికి అభిషేకం చేయడము, పట్టాభిషేకం చేయడం మొదటి వరం. రెండవది గమనం దండకారణ్యే తవచాద్యైవ రాఘవ, దండకారణ్యం లాంటి భయంకర అడవుల్లోకి వెళ్ళిపోయి నీవు ఉండడాలి. ఇది రెండవది. ఇందాక దాకా ముందు రాముడి వనవాసం, తర్వాత భరతుడు. ఇప్పుడు భరతుడిది ముందు చెప్తుంది. అంటే భరతుడిది ముందు చెప్తే అమ్మ భరతుడికి రాజ్యం ఇస్తారంటే నేను వద్దంటానా అని రాముడు కొంత ఉత్సాహం చూపిస్తాడు కదా. అది పెద్ద కష్టమైంది కాదని ముందు భరతుడి యొక్క పట్టాభిషేకాన్ని చెప్పి తర్వాత రాముడి యొక్క వనవాసాన్ని చెప్తాను. నువ్వు దండకారణ్యానికి వెళ్ళాలి. ఇది సత్య ప్రతిజ్ఞంత్వం పితరం కర్తుమిచ్చతి అంటే మళ్ళీ బంధం ఇస్తుంది. మీ నాన్నని కనుక సత్యవాక్ పరిపాలకుడుగా చేయాలనుకుంటున్నావా నువ్వు? మీ నాన్నకి ఆడిన మాట తప్పకుండా మీ నాన్న ఉండాలి నువ్వు కోరుకుంటున్నావా రామా? అయితే ఈ 2 పనులు చేయాల్సిందే. ఆత్మానంచ నరశ్రేష్ఠ మమ వాక్యమిదం శృణు. కాబట్టి నా వాక్యాలు విను, జాగ్రత్తగా భరతుడికి పట్టాభిషేకం, నీకు దండకారణ్యానికి వనవాసానికి ప్రయాణం అని చెప్పి సన్నిదేశే పితుస్తిష్ట యథాతేన ప్రతిశ్రుతం త్వయారణ్యం ప్రవేష్టవ్యం నవవర్షాణి పంచచ. సన్నిదేశే పితుస్తిష్ట, మీ నాన్నగారి ఆజ్ఞ పరిపాలించాలి నాన్న అంటుంది. మళ్ళీ నీ ఆజ్ఞ పో, మా నాన్నగారు చెప్పలేదు అంటాడేమో. సన్నిదేశే పితుహు తిష్ట, మీ నాన్నగారి యొక్క మనస్సులో ఉండేటువంటి ఆజ్ఞలు ఇవేనయ్యా. ఇక్కడ జాగ్రత్తగా దాని యందు నిలబడి ఉండాలి నువ్వు. పితరం కర్తుమి యథాతేన ప్రతిశ్రుతం, నాన్నగారు చెప్పిందే చెప్తున్నాడు. త్వయా అరణ్యం ప్రవేష్టవ్యం, నీవు అడవికి వెళ్ళాల్సిందే. 9 + 5 ఏళ్ల పాటు నువ్వు అడవిలో ఉండాలి. నవవర్షాన్ని పంచచ, 14 ఏళ్ల పాటు నువ్వు అడవిలో ఉండవలసిన నియమం ఉన్నది అని 14 ఏళ్ల సంఖ్య కూడా చెప్పింది. భరతస్తు అభిషిచ్యేత యదేతతు అభిషేచనం స్వదర్థే విహితం రాజ్ఞ తేన సర్వేణ రాఘవ. నీ పట్టాభిషేకం కోసం ఏవైతే సన్నద్ధమై ఉన్నాయో, వైదిక క్రియలు కావచ్చు, కలశాలు కావచ్చు, దండలు కావచ్చు, సింహాసనాలు కావచ్చు, బట్ట ఏమైనా కావచ్చు, అవన్నీ భరతునికి సమర్పించి భరతునికి పట్టాభిషేకం జరగాలి. 7 చ వర్షాణి దండకారణ్యమాస్థ, 2 ఏళ్ల పాటు
2 ఏళ్ళు కాదు, 7 సంవత్సరాల పాటు, 2 ఏళ్ల పాటు, అంటే 7 7 14 కదా, 2 సప్త వర్షాన్ని ఈ 14 ఏళ్ల పాటు దండకారణ్యంలో ప్రవేశించి అభిషేకమిమం త్యక్త్వా, అభిషేకాన్ని విడిచిపెట్టి రామ జటాజిన ధరో భవ, ఇది నువ్వు జడలు కట్టుకుని ఉండాలి. నిజానికి రాముడు జడ కట్టుకోవాలని నియమం ఉండదు కదా, కానీ ఇక్కడ వాక్యంగా చెప్పేటప్పుడు ఇది గుర్తుంచుకుని తల్లిని స్మరిస్తూ రాముడు నిగ్రోధ క్షీరమానయ అని చెప్తాడు గుహుడి దగ్గర. ఆ వాక్యానికి అన్వయం పూర్తిగా. అంటే ఇక్కడ ఏం చెప్పింది, జటాజిన ధరో భవ, నారబట్టలు కట్టుకోవాలి, జడలు పోసుకోవాలి తప్ప అందంగా దూకోవడానికి వీల్లేదు, నువ్వు అందంగా ఉండడానికి వీల్లేదు. ఎందువల్ల అందంగా ఉన్న కొద్దీ రాజ్యం మీద కాంక్ష కలుగుతుంది. కలిగితే భరతుడేంటి రాముడేంటి, నేనే రాజుని కదా, మళ్ళీ వెనక్కి వచ్చేస్తావేమో, నువ్వు మహర్షి తుల్యంగా అయిపోవాలి తప్ప ఇలా ఉండడానికి వీల్లేదు. భరత కోసలపురే ప్రశాస్తు వసుధామిమాం, భరతుడు కోసలపురంలో ఉంటాడు, ఈ రాజ్యాన్నంతా పరిపాలిస్తాడు. నానారత్న సమాకీర్ణం సభానిరథ కుంజరాం, మనసులో ఇంకా ఒకసారి దెప్పి పొడిచినట్లుగా ఈ ఆభరణాలతో, ఈ రథాలతో, గుర్రాలతో ఇంత వైభవంగా ఉండే రాజ్యం అంతా నా కొడుక్కి రావాలని ఒక పిచ్చి పట్టిన వాళ్ళు మాట్లాడతారు సరే, ఇదంతా నాదే ఇదంతా నాదే అని మాట్లాడతారే, ఆ రకమైన స్థితిలో మాట్లాడుతుంది. ఇలా మాట్లాడక్కర్లేదు కదా. సభాజి రథ కుంజరా, గుర్రాలతో ఏనుగులతో నిండి ఉండే ఈ రాజ్యమంతా నా కొడుకు పరిపాలించుగా కానీ ఆనందంగా ఒక పిచ్చి ఆవేశంతో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నారు అని. ఏతేన త్వాం నరేంద్ర అయం కారుణ్యేన సమాప్లుత శోక సంక్లిష్టవదన నశక్నోతి నిరీక్షితు. కాబట్టి ఇది చెప్పలేక కారుణ్యం పొందినవాడై, చాలా జాలి హృదయంతో ఉన్నవాడై తండ్రి శోక సంక్లిష్ట వదనుడై నిన్ను చూడ్డానికి కూడా ఇష్టపడడం లేదయా, నా నిరీక్షితం శశాక నశక్నోతి, నిన్ను చూడ్డానికి కూడా ఇష్టం లేని స్థితిలో మీ తండ్రి ఉన్నాడు. ఏతత్కురు నరేంద్రస్య వచనం రఘునందన, నువ్వు పాటించాల్సిందే, తండ్రి గారి మాటని నెరవేర్చాల్సిందే. సత్యేన మహతా రామ తారయస్వ నరేశ్వరం, మీ తండ్రి గారిని ఈ అసత్యపు సముద్రం నుండి దాటవేసే బాధ్యత నీదయ్యా. సత్యవాక్ పరిపాలకుడిగా మీ తండ్రి గారిని చెయ్యవలసినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది అని. ఇతీవతస్యాం పరుషం వదంత్యాం రచైవ రామ ప్రవివేశ శోకం ప్రవివ్యధే చాపి మహానుభావ రాజాతు పుత్రవ్యసనాభితప్త. ఇదంతా వింటే ఇంత పరుషంగా మాట్లాడింది, ఇక్కడ ప్రేమగా ఏం మాట్లాడలా, పరుషంగా మాట్లాడిన నచైవ రామ ప్రవివేశ శోకం, ఇంతేనా అనిపించింది. ఇంకా ఏదో అనుకున్నాను అంటారే, అబ్బాయి ఇంతేనా, ఇదే చిన్న పని కదా అన్నట్లుగా నశక్నోతి శోకం, ఏమాత్రం శోకం రాముల్లో ప్రవేశించల. న ప్రవివ్యధేచ అపి మహానుభావ, అనుభావ అంటే ఒక సత్యమును ధర్మమును, అంటే ఒక నిర్దిష్టమైనటువంటి అంశమును అనుసరించి భావించేవాడు తప్ప ఏదో అందరి ద్రాక్షపళ్ళ కోసం అరులు కాచేవాడు కాడు రాముడు. ఎప్పుడు కూడా ఏది తనకు చెందవలసి ఉంటుందో, ఏది తనకు ధర్మబద్ధమై ఉంటుందో దాని ఎందే మనస్సు కలిగిన వాడిని అనుభావులు అంటారు. అది గనక ఎక్కువ నిర్దిష్టంగా ఉంటుంది వాడిని మహానుభావులు అంటారు. అంటే నేను నా స్థితి ఏమి, నా అర్హత ఏమి, నా యోగ్యత ఏమి, నేను దేన్ని పొందడానికి తగును, నేను దేన్ని ఎంతవరకు ఆశించాలి, ఇవన్నీ తెలియడాన్ని అనుభావము అని. అది కనుక నిర్దిష్టంగా ఇంతే, నేను ఇంతే తప్ప నేను ఇంకా ఏదో ఉట్టికి ఎగిరి ఏదో చేయాలనుకోవడం తప్పు అనిపించేటట్లుగా ఉండేవాడని మహానుభావులు అంటారు. ఇక్కడ రాముడేంటి, దశరథుని వాక్యమే అదైతే కనుక, అదే సత్యమే కనుక అయితే నాకు చెందేది అదే కాబట్టి ఆనందంగా స్వీకరిస్తా అనడం కోసం మహానుభావ అని ప్రయోగం చేస్తారు వాటికి. అంటే ప్రయోగాల్లో ఉండేటువంటి ఔచిత్యం అంటారు, వర్ణనలో కూడా విశేషణాలు వేయడంలో ఔచిత్యం అన్నమాట. అలాగే రాజాతు పుత్రవ్యసనాభితప్త, కానీ ఒక్క చిన్న బాధ ఏంటంటే నా తండ్రి గారు నాకు దూరమై బాధపడతారేమో కదా. రాజాతు పుత్రవ్యసనాభితప్త అనే చిన్న ఒక అభిప్రాయం మాత్రం కలిగడంతో 18వ సర్గ పూర్తి చేశాడు వాల్మీకి. 19వ సర్గ ప్రారంభం. తదప్రియమమిత్రఘ్నో వచనం మరణోపమం శ్రుత్వా న వివ్యధే రామ కైకేయీం ఛేదమబ్రవీత్. తదప్రియం, నిజానికి అది చాలా అప్రియమైన మాట. ఇప్పటిదాకా ఎన్ని ఏర్పాట్లు అయ్యాయి, తాను ఎంత చేశాడు,
అందుకోవడానికి సిద్ధంగా ఉపవాసం, జాగారం, భగవంతుని యొక్క జనార్దుని యొక్క పూజ, తర్వాత తల్లిగారి హోమాలు, అలంకరణలు, మంగళస్నానాలు, మంగళహారతులు, రాజకుమారులు వెంట రావడం, రాజ్యాలు గుర్రాలు ఎక్కడం, ఇవన్నీ అయ్యే కదా. ఇంత జరిగితే ఇది వార్త ప్రియం ఎందుకు అవుతుంది? అప్రియమే అవుతుంది, ఇష్టం లేనిదే అవుతుంది. కానీ అమిత్రఘ్న, ఎలాంటి దాన్నైనా అణచుకోగలిగేటువంటి ఒక గొప్ప శక్తి కలిగిన అమిత్రం అంటే శత్రువు అని అర్థం. శత్రువు అంటే అర్థం ఏంటి? ఏది ప్రతికూలమో అది శత్రువు. ఇప్పుడు నాకేది ప్రతికూలం? పట్టాభిషేకం ప్రతికూలం, కాబట్టి దాన్ని అణగగొట్టుకున్నాడు. మనసులో పట్టాభిషేకం అనేటువంటి అభిప్రాయాన్ని తొక్కేశాడు. అమిత్రఘ్న అంటే పదం అది. రామ తదప్రియం అమిత్రఘ్న వచనం మరణోపమం. నిజానికి ఇది మరణం లాంటి వార్త. తండ్రికి దూరమై, తనకు దూరమై తండ్రి ఎలా ఉంటాడో పక్కన పెట్టు, తండ్రికి దూరమై తాను కూడా ఉండాలి కదా. తండ్రి అంటే అంత ఇష్టమైన వాడు తండ్రిని విడిచి తానున్నా తనకి కష్టం తప్పదు. కాబట్టి మరణోపమం అంటే సావుకి దగ్గరగా ఉండే సావులాంటి వార్త. అయినా కూడా నా వివ్యధే, ఏమాత్రం బాధపడలా. ఎందువల్ల? తండ్రి మాట కదా, తండ్రి యొక్క మాట కాబట్టి ఓహో ఇది కష్టం కాదు, దీన్ని మనం పాటించి తీరాల్సిందే అనుకున్నాడు. ఏవమస్తు, అలాగే అవుతుందమ్మా, తప్పేముందమ్మా. గమిష్యామి, వెళ్ళిపోతాను. వనం వస్తు మహంత్విత, ఇక్కడ నుండి వెళ్ళిపోతా వనానికి, మళ్ళీ ఎక్కడికో వెళ్ళడం అక్కర్లేదమ్మా. ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోతాను నేను వనానికి. వస్తుం అహం త్విత జటాజిన ధరో రాజ్ఞ ప్రతిజ్ఞామనుపాలయన్, నేను జటాజినాలు ధరిస్తాను, రాజుగారి యొక్క మాటను పరిపాలిస్తూ అడవికి వెళ్ళడం నేను సిద్ధంగా ఉన్నాను. గమిష్యామి, వెళతాను అని ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పాడు. నాభి ఇదంతు జ్ఞాతుమిచ్చామి కిమర్థం మాం మహీపతి నాభినందతి దుర్ధర్ష యథా పురమనిందమ. అమ్మ నేను ఇంత చెప్తున్నా నాన్నగారు నన్ను అభినందించట్లేదేమిటి? నాన్నగారు నాతో మాట్లాడడం లేదే, అది కొంచెం బాధగా ఉందమ్మా. ఇది కనుక నాన్నగారే చెప్పుంటే ఇంకా ఆనందంగా ఉండేది. నేను ఇంత ప్రతిజ్ఞ చేసిన తర్వాత కూడా నాన్నగారు నాన్న జాగ్రత్త వెళ్ళిరా అన్నా ఆనందంగా ఉండేది. ఏం మాట్లాడడం లేదు నాన్నగారు. మన్యుహో నచత్వయా కార్య దేవి బ్రూమి తవాగ్రత యాస్యామి భవ సుప్రీత వనం క్షీరజటాధర. నీవు చాలా ఆనందంగా సుప్రీత భవ మన్యున్నచ త్వయా కార్య. నువ్వు నా ఎందుకు కోపమే పెట్టుకోకే, తండ్రి గారి మీద కూడా ఎలాంటి కోపాన్ని పెట్టుకోకు. దేవి భ్రూమి తవాగ్రత, నీ ముందు ప్రతిజ్ఞ చేసి మాట్లాడుతున్నా కదా. యాస్యామి, వెడతాను, బయలుదేరి అడవికి వెడతాను. హితేన గురుణ పిత్ర కృతజ్ఞేన నృపేణ చ నియుజ్యమానో విశ్రబ్ధ కిన్న కుర్యామహం ప్రియం. నాకు హితుడు, గురువు, తండ్రి, కృతజ్ఞుడు. కృతజ్ఞుడంటే చేసిన మేలు మరువనివాడు. నేను ఎంత తండ్రి గారికి సేవ చేశానో తండ్రి గారికి తెలుసు. నా యందు ఎంత ప్రేమ కలిగి ఉంటాడో ఆయనకి తెలుసు. నా యందు ఎప్పుడూ కూడా కృతజ్ఞత చూపించేవాడు కాడు తండ్రి. కాబట్టి నాకు ఈ రకమైనటువంటి వరాన్ని కోరుకున్నాడన్నా కూడా నాకేదో అది మేలే చేస్తుంది తప్ప అది అహితాన్ని చెయ్యదు అనుకుని కృతజ్ఞేన నృపేణ చ, అలాంటి రాజుగారి యొక్క మాట కదా. నియుజ్యమాన, నేను నియోగించబడ్డా. విశ్రబ్ధ, ఏమాత్రం సందేహించనమ్మా. కిన్న కుర్యామహం ప్రియం, అది ప్రియమా అప్రియమా ఎందుకమ్మా? ఏదైనా చేస్తా కదా, అది తండ్రి గారికి ఇష్టమైంది అంటే ఎందుకు చేయను, ఇంకా బాగా చేస్తా. అది ఒకవేళ నాకు అప్రియమే కావచ్చు, అయినా తండ్రి గారి మాట అంటే నాకు ప్రియం కదా, కాబట్టి తప్పనిసరిగా చేస్తా అన్నాడు. అని అలీకం మానసంత్వేకం హృదయం దహతీవమే, ఒక చిన్న బాధ మాత్రం నా గుండెల్లో తొలుస్తోంది. అలీకం మానసంతు ఏకం హృదయం దహతి, నా గుండెలు కాల్చివేస్తోందమ్మా. స్వయం యన్నాహ మాం రాజా భరతస్యాభిషేచనం. నాన్నగారే కనుక నోరు విప్పి అన్న నువ్వు కాదురా భరతుడికి ఇద్దాన్న రాజ్యం అంటే ఎంత ఆనందంగా ఉంటుందమ్మా. ఆ మాట నాన్నగారు అనడం లేదు కదా. అహం హి సీతాం రాజ్యంచ ప్రాణాన్ ఇష్టాన్ ధనాని చ హృష్టో భాత్రే స్వయం దద్యాం భరతాయ అప్రచోదిత. నాకు భరతుడు అంటే ఎంత ఇష్టమో తెలుసునా, నన్ను నేను ఇచ్చేసుకుంటా. భరతుడు కనుక రామా నువ్వు నాకు దాస్యం చేయాలి అంటాడా, చేస్తా. కాదు నాకు సీత చామరం వెయ్యాలంటాడా, సీతని దాసిగా ఇచ్చేస్తా. అంతేనా? రాజ్యం కావాలంటాడా, రాజ్యాన్ని ఇస్తా. నీ ప్రాణాలు కావాలంటాడా, ఇచ్చేస్తానమ్మా. హృష్టో భ్రాత్రే స్వయం దద్య, ఎవడో చెప్పక్కర్లా, భరతుడే గనక అడిగితే అప్రచోదిత
వేరే ఎవడూ నన్ను ప్రేరేపించడానికి అవసరం లేకుండా ఇవన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటానే భరతుడు అంటే నాకు అంత ఇష్టం కదా. కానీ ఈ మాత్రం ఇవ్వలేదు, రాజ్యం ఇవ్వలేనా? సీతను ప్రాణాలని ఇచ్చేస్తానన్న నేను రాజ్యాన్ని ఇవ్వలేనా అమ్మా? కానీ రాజ్యాన్ని ఇవ్వడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదమ్మా. కిం పునః మనుజేంద్రేణ స్వయం పిత్రా ప్రచోదిత తవచ ప్రియకామార్థం ప్రతిజ్ఞామనుపాలయ. మీరిద్దరూ కాకుండా భరతుడు అడిగితేనే నాకనిపిస్తేనే నేను ఇచ్చేస్తానే, అలాంటిది నాన్నగారు నాకు ఇది చేయవయ్యా అంటే చేయకుండా ఉంటానా? అది నీకు ఇష్టమైందైతే మరీ ఊరుకుంటానా? అమ్మా నీకు ఇష్టమైన పని, నాన్నగారు చెప్పిన పని, నాకు కష్టం కాని పనిని దేని వదిలేస్తా నేను? కాబట్టి నాకు ఇది పెద్ద కష్టమైన పని కానే కాదు. తదాశ్వాసయ, నువ్వు ఊరడిల్లు, తండ్రి గారిని కూడా సాంత్వనపరచు. కాబట్టి తదాశ్వాసయ హేమం త్వం కిన్ విధం జన్మహీపతి వసుధాసక్తనయన మందమశ్రూని ముంచతి. నేను ఇంత చెప్తున్నా నాన్నగారు తలకాయ వంచుకుని అలా కన్నీళ్లు కారుస్తూ భూమినే చూస్తున్నారు తప్ప నాకేం చూడడం లేదమ్మా అన్నాడు. అని గచ్చంతు చైవ ఆనయితుం దూతా శీఘ్రజవై హయే భరతం మాతుల కులాతు అద్యైవ నృపశాసనాతు. ఇప్పుడే తొందరగా వెళ్ళే దూతలు ఎవరైతే ఉంటారో వాడు బయలుదేరి భరతుని యొక్క రాజ్యానికి వెళ్ళి భరతుడిని తీసుకురావాల్సినదిగా రాజుగారి శాసనంగా నేను అందరికీ చెబుతా. దండకారణ్యమేషోహం ఇతో గచ్చామి సత్వర అవిచార్య పితుర్వాక్యం సమావస్తుం చతుర్దశ. ఇప్పుడే నేను దండకారణ్యానికి బయలుదేరుతున్నా. ఇక్కడ నుండి సత్వర ఏమాత్రం ఆలస్యం చేయను. అవిచార్య పితుర్వాక్యం, మళ్ళీ ఇది నిజమా కాదా, తండ్రి చెప్పాడా లేదా, ఇందులో ధర్మం ఉన్నదా లేదా, ఇవేమీ అక్కర్లా. అవిచార్య, ఏమాత్రం విచారించకుండా నీకు ఇచ్చిన మాటకి, నువ్వు నాకు చెప్పిన మాటకి, నేను చేసిన ప్రతిజ్ఞకి ఏమాత్రం ఆటంకం లేకుండా ఇప్పుడే బయలుదేరతా. అవిచార్య పితుర్వాక్యం దేనికి? సమాహ వస్తుం చతుర్దశ, 14 ఏళ్ళు వనంలోనే ఉండడానికి నేను బయలుదేరుతాను. సా హృష్ట తస్య తద్వాక్యం శ్రుత్వా రామస్య కైకయీ ప్రస్థానం శ్రద్ధానాహి త్వరయామాస రాఘవం. చాలా సంతోషం కలిగింది. ఏమాత్రం కఠిన హృదయంలో అయిపోయింది, మంచి కాంక్రీట్ వేసినట్టుగా అయిపోయింది గుండె అంతా కూడా. ఒక్కసారి చాలా ఆనందించింది ఈ మాటకి. తద్వాక్యం విచి శ్రద్ధాన, నీ మాట విశ్వసిస్తున్నాను రామా, తొందరగా బయలుదేరుంటుంది, వెంటనే బయలుదేరి ఉంటుంది. అంటే ఏమాత్రం కనికరం కూడా లేక ఒప్పుకున్నాడు కదా, ఒప్పుకున్నాకైనా తప్పట్లేదన్నా ఏం చేస్తాం, నువ్వు వెళ్ళడం నాకు బాధగా ఉందని చిన్న ఉపచార వాక్యాలు కూడా చెప్పచ్చు. చెప్పే స్థితిలో కూడా తాను లేదు. కారణం పూర్తిగా ఒక రకమైనటువంటి భావంలో ఉంది, ఒక రకమైనటువంటి భరతునికి చెందాలి, నా పంతం నెరవేరాలి అనేటువంటి స్థితిలో తాను ఉన్నందువల్ల ఈ వాక్యాలు ఏం రావట్లే నోటి వెంట. కాబట్టి త్వరయామాస రాజు. ఏవం భవతు యాస్యంతి దూతా, అలాగే నువ్వు వెళ్ళు, నేను దూతలను పంపిస్తా, భరతుడిని తీసుకొస్తా. భరతం మాతుల కులాతు ఉపావర్తయితున్నరా, ఆ పని నేను చేసుకుంటాను, నువ్వు మాత్రం బయలుదేరు. భరతుడిని తెచ్చుకోవడం నా పని, నువ్వు మాత్రం బయలుదేరవయ్యా. తవత్వహం క్షమం మన్యే నోత్సుకస్య విలంబనం. నువ్వు ఏమాత్రం ఆలస్యం చేయకే, ఉత్సాహాన్ని తగ్గించుకోకరామా, ఇదే ఉత్సాహంతో వెళ్ళిపో. ఈ ఉత్సాహాన్ని తగ్గించుకోకుండా బయలుదేరి. ఉత్సుకస్య విలంబనం నా మన్యే, ఇంకా ఈ మాత్రం ఉత్సాహం తగ్గకుండా వెళ్ళిపోవాలయ్యా నువ్వు. రామ తస్మాత్ ఇతః శీఘ్రం వనం త్వంగంతుమర్హసి. ఇక్కడ నుండే అడవికి వెళ్ళిపోతే చూడాలందే. ఇంకా ఇంటికి వెళ్ళి మమ్మీ అమ్మగారికి చెప్పి, భార్య గారికి చెప్పి అందరి శ్రమ తీసుకుని బ్యాగు సర్దుకుని ఇవన్నీ నాకు ఇష్టంలే. ఇతః ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటే అంత దీనిలో ఉంది ఆవిడ. వ్రీడాన్విత స్వయం యచ్చ నృపస్వాన్నాభిభాషతే నైతత్కించిన్నర శ్రేష్ఠ మన్యురేషోపనీయత. ఇంకా నాన్నగారు ఏదైనా చెప్తారేమో చూస్తున్నావా, రాముడు విడిగా మాట్లాడుతుంటే తండ్రికే చూస్తున్నాడు. పాపం తండ్రి ఏమైనా చెప్తాడేమో అని ఏదైనా మాట్లాడాగా తండ్రి, కానీ నాన్నగారు ఏమైనా చెప్తారనుకుంటున్నావా? ఏం చెప్పే స్థితిలో లేదా, సిగ్గుపడుతున్నాడయ్యా ఆయన. అంటే ఒకవేళ నువ్వు గనక ఈ సత్యాన్ని పరిపాలించకపోతే సిగ్గెవరికి? మీ నాన్నకి. వ్రీడాన్విత, సిగ్గుపడుతున్నాడయ్యా. కాబట్టి నువ్వేం చేస్తావంటే స్వయం యచ్చ నృపస్వాన్నాభిభాషతే. కాబట్టి ఆయన మీద కోపం పెట్టుకోకే, వదిలేసేయి. ఆయన కోపమా మాట్లాడలేదు అనే భావన పెట్టుకోకు, నువ్వు వెళ్ళిపో. ఆయన మీద కోపం పెట్టుకోకు, నువ్వు బయలుదేరి వెళ్ళిపో. యావత్తన్న వనయ్యాత పురాదస్మాదభిత్వరన్ పితా తావన్నతే రామ స్నాస్యతే భోక్ష్యతే అపివా. తమాషా ఏంటంటే నీవు గనక ఈ అయోధ్యని విడిచి అడవికి వెళ్ళేంతవరకు మీ నాన్న స్నానం చేయడు,
అన్నం తిను. నేను కాదు ఆయన. ఏదో సినిమాలో చెప్తారే, నువ్వు కనుక పండక్కి రాకపోతే వీడి గుండుకి ఇస్తారంటారు పక్కవాడి. అట్లాగా నువ్వు కనుక అడవికి వెళ్ళకపోతే మీ నాన్నగారు స్నానం చేయరు, మీ నాన్నగారు అన్నం తిను. అంటే ఆయన పని కూడా ఆయన చేయవలసిన పని ఇప్పుడు చెప్తుంది. భరత్ మళ్ళీ దశరథుడు కొంచెం మళ్ళీ చల్లబడిపోయి మళ్ళీ ప్రతికూలంగా ప్రవర్తిస్తాడేమో అని నువ్వు వెళ్ళేంత వరకు మీ నాన్న స్నానం చేయడు అంటే నువ్వు స్నానం చేయడానికి వీలు లేదు అని చెప్పినట్టు లెక్క. మొగుడికి ఎలా చెప్పాలో కొన్ని రహస్యాలు ఉంటాయి. ఆ రకంగా చెప్పింది. ఇక ఈ స్నానం చేయడయ్యా, అన్నం కూడా తిండు అని ఆ రకంగా చెప్పేసింది. పితా తావన్న ధిక్కష్టం. ఒక్కసారి ఆవిడ మాటల తీరు గమనించేటప్పటికి దశరథుడికి అయ్యో ధిక్కష్టం, ఎంత కష్టం వచ్చింది అని అనుకుని నిశ్వస్య రాజా శోకపరిప్లుత, శోకం నిండిపోయిన వాడై మూర్ఛిత న్యపతతు తస్మిన్ పర్యంకే హేమభూషితే. తెల్లటి పక్క చక్కగా వేశారు కదా, రాముడు వచ్చేటప్పటికీ ఈ నల్లటి పక్కలు చల్లాచెదురుగా ఉండకూడదు అనుకుంది ఆవిడ. మొత్తం క్లీన్ చేసింది శుభ్రంగా. దశరథుడు కూర్చోడానికి తెల్లటి వస్త్రం వేసింది. అలాంటి ఆ వస్త్రాన్ని పీకినట్టుగా పీకి తరిమి పడిపోయాడు, మూర్ఛిత అయిపోయాడు. ఒక్కసారి తట్టుకోలేక పడిపోయాడు. రామ అపి ఉత్థాప్య రాజానం కైకేయ్యాభిప్రచోదిత, రామోప్యుత్థాప్య రాజానం కైకేయ్యాభిప్రచోదిత, కషయేవాహతో వాజీ వనంగంతుం కుతత్వర. ఒకసారి పడిపోతూ ఉంటే పక్కన పడుకున్నాడు రాముడు. అంటే ఆ పడిపోవడం ఎలా పడిపోతుంది, ముసలివాడు కదా, ఆ పర్యంకం నుండి కింద పడిపోతే మరీ ప్రమాదం కలుగుతుందని గబగబా రాముడు పట్టుకుని మెల్లగా లేవదీసి మళ్ళీ కూర్చోపెట్టి కైకేయ్య అభిప్రచోదిత. ఇక్కడ తమాషా, రాముడు దశరథుని పట్టుకుని కూర్చోబెడుతుంటే కైకేయి రాముడి మీద చేసి వెళ్ళు అంటుంది. అదే తమాషా. కైకేయ్య అభిప్రచోదిత, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా పో అంటుంది. ఒక్కసారి కషయా ఇవ హత రామ, కొరడాతో కొట్టినట్టుగా కొట్టింది వీపు మీద, పోయి వెళ్ళు అని. దాంతో ఒక్కసారి రాముడు వనంగంతుం కృతత్వర, గబగబా వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి ఉండకూడదని రాముడు బయలుదేరి వచ్చేస్తాడు. తదప్రియం అనార్యాయా వచనం దారుణోదయం శ్రుత్వా గతవ్యధో రామ కైకేయీం వాక్యమబ్రవీత్. అప్రియం, ఏమాత్రం ఇష్టం లేని మాట. అనార్య, ఇది చూస్తే మూర్ఖురాల్లా తయారై నీచమైనటువంటి స్థితిలో నీచ జన్మను పొందిన దానిలాగా కనిపించింది కైకేయి దశరథునికి. దారుణోదయం, ప్రతి మాట దారుణంగా ఉంది తప్ప ఎక్కడ మాటలో ప్రేమ కనిపించటం. శ్లోకాల్లో ప్రేమైనా ఒకలాగే ఉంటుంది, కోపంతో మాట్లాడినా ఒకలాగే ఉంటుంది. శ్లోకాల్లో ఏం కనిపిస్తుంది, భావంలో కనిపిస్తుంది. అంటే భావంలో కూడా ఆవిడ మాట్లాడిన మాటలు ఎక్కడ కూడా సంబోధనలో కూడా ప్రేమ లేదని తెలుస్తుంది. దారుణోదయం అంటే అర్థం ప్రతి మాట దారుణంతోనే ప్రారంభం అవుతుంది మాట. అంటే అలా ఉంది ఆవిడ వాక్యం. శ్రుత్వా గతవ్యధ రామ కైకేయీం వాక్యమబ్రవీత్. అలాంటి గతవ్యధ, ఏమాత్రం బాధ లేనివాడే. ఇది దశరథుని లేపడంలో పడిపోతాడేమో అని చిన్న బాధ కలిగింది రాముడు కదా, ఆ బాధ కూడా లేనివాడై కైకేయీం వాక్యమబ్రవీత్. మళ్ళీ తల్లితో అంటున్నాడు, నాహమర్ధపరో దేవి. అంటే ఎంత సన్నివేశంలో ఈ మాట అన్నాడంటే, అమ్మ నేను రాజ్యాన్ని కాంక్షించేవాడిని కానమ్మా అని మళ్ళీ చెప్పాల్సి వచ్చిందంటే అర్థం ఏంటి? పడిపోయే దశరథుడిని లేపుతూ ఉంటే వెనకాల నువ్వు వెళ్ళిపో అంటోందంటే నాకేదో రాజ్యం మీద ఇంకా ప్రేమ ఉన్నదని తల్లి భావిస్తోందని వ్యధ కలిగి మనస్సులో ఆ మనస్సు పక్కన పెట్టి, ఆ వ్యధన పక్కన పెట్టి, నాహం అర్ధపరో దేవి, నేను ఏదో ప్రయోజనాన్ని కాంక్షించి సేవ చేసేవాడిని కానమ్మా. అంటే ఇప్పుడు పడిపోతుంటే దశరథుని లేపాడు అనుకోండి, దశరథునికి మళ్ళీ ఇలాంటి రాముడు వెళ్ళిపోతే ఎట్లా, రాముడే ఉండాలి అనుకున్నా నేను ఉండనమ్మా. ఇక్కడ అర్ధపరో దేవి, ఏదో ప్రయోజనాన్ని కాంక్షిస్తూ సేవించేవాడిని కాను తల్లి. లోకమావస్తు ముత్సహే, లోకంలో ఆ విధంగా ఉండాలనే అభిప్రాయమే నాకు లేదు. ఇక్కడ కాదు, లోకంలో. తండ్రి దగ్గర ఎలా ఉంటాననుకుంటున్నావేమో, తండ్రి దగ్గరే కాదు, ఎక్కడ కూడా ప్రయోజనాన్ని ఆశించి నేను బతకను. అంటే నాకు వచ్చేదేదో వస్తుంది తప్ప రాని దానికోసం అర్రులు చాచి నాకు అది లేకపోతే తప్ప నేను బతకనేటువంటి స్థితిలో నేను ఎప్పుడూ ఉండనమ్మా. విద్ధిం మాం ఋషిభిస్తుల్యం. ఇక్కడ ప్రతిజ్ఞాపు అంటే చాలా కోపంగా చెప్తున్నమాట. అంటే కోపంగా అంటే పైకి కనిపించే కోపం కాదు, చాలా నిర్ధారణాత్మకంగా చెప్తున్నమాట. ఋషిభిస్తుల్యం, ఒక మహర్షి ఎంత గొప్పవాడో రాముడు నేనంత గొప్పవాడమ్మా. ఋషిభిస్తుల్యం, ఒక ఋషి లాంటి వాడిని తప్ప ఎక్కడ కూడా నేను అర్థాన్ని ఆశించేవాడిని కాను. కేవలం ధర్మమా స్థితం, ధర్మాన్ని ఆశ్రయించి ఉంటా,
ధర్మం కాబట్టి రాజు పట్టాభిషేకం చేస్తానంటే నేను జ్యేష్ఠుణ్ణి, ధర్మజ్యేష్ఠుణ్ణి కాబట్టి అలాగే అంగీకరించాను తప్ప రాజ్యాన్ని పరిపాలించాలనే కాంక్ష నాకు లేదని ఈ శ్లోకంలో చెప్తాను. ధర్మం ఆస్థితం, కేవలం ధర్మం కాబట్టి పట్టాభిషేకానికి అంగీకరించాను తప్ప నా మనస్సులో అదేదో పొందాలి, సుఖాలు పొందాలని లేదమ్మా. యదత్ర భవతః కించిత్ శక్యం కర్తుం ప్రియం మయ ప్రాణానపి పరిత్యజ్య సర్వదా కృతమేవ తత్. నీకు గనక అమ్మ ఇంతకంటే ప్రియం ఇంకా ఏదన్నా చేయాలని ఉంటే కూడా నా ప్రాణాలు పణంగా పెట్టి నేను సేవించడానికి ఏమాత్రం వెనకాడను. నహ్యతః ధర్మచరణం కించిదస్తి మహత్తరం యథా పితరి శుశ్రూష తస్య వావచన క్రియ. నేను ధర్మాన్ని పొంది ఉంటానని చెప్పే కదా, ఆ ధర్మం ఏమిటో తెలుసునా? తండ్రి మాట వినడం. నా జీవితంలో నా ధర్మాలన్నింటిలో పెద్ద ధర్మం ఏది అంటే నాన్నగారు ఎలా చెబితే అలా వినడం. అలాంటి తండ్రి గారి మాటని యథా పితరి శుశ్రూష తస్య వావచన క్రియ, నాన్నగారిని సేవించడం, నాన్నగారి మాటలు వినడం తప్ప, పాటించడం తప్ప నాకు వేరే ధర్మాచరణమే లేదు. ఇది రాముడు చేసినటువంటి మాట. నహ్యతః అనుక్తః అపి అత్ర భవతా భవత్యా వచనాదహం వనే వత్స్యామి విజనే వర్షాణీహ చతుర్దశ. ఇదే నాన్నగారి అభిప్రాయం కనుక నాకు తెలుసు ఉంటే మీరు చెప్పకపోయినా వెళ్ళిపోయేవాడు. మీరు చెప్పక్కర్లా, నాకేదో రకంగా వార్త తెలిసినా అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయేవాడిని తప్ప ఇక్కడ దాకా వచ్చి ఇంత సందర్భము చేసేవాడిని కానమ్మా. కాబట్టి మీరు చెప్పక్కర్లా. అనుక్తః అపి అత్ర భవతావనే వత్స్య. మీ మనస్సులో మీ ఇద్దరిలో ఈ భావం ఉన్నదని నాకు తెలిస్తే చాలు వెళ్ళిపోయేవాడిని కదా అని. నూనం మయి కైకేయి కించిదాశంససే గుణం యద్రాజాన భవోచస్త్వం మమేశ్వరతరా సతీ. అమ్మా నా గుణాన్ని గుర్తించు, తండ్రి గారు చెప్పిన మాటను పాటిస్తా, నీ మాటను పాటిస్తా. నువ్వు చెప్పావు కదా, తండ్రి గారు చెప్పడం దీనికి నువ్వు ఎలాంటి దాన్ని చూసా? మమ ఈశ్వరతరా సతీ. నన్ను శాసించే వాళ్ళల్లో నీకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరమ్మా. కౌసల్య కంటే నీ మాట నాకు గొప్ప శాసనంగా భావిస్తా అని అర్థం. తరప్రత్యయం అంటే ఇద్దరిలో తరప్రత్యయం వాడాలి, చాలామందిలో తమ ప్రత్యయం వాడాలి. అంటే అర్థం ఈ సెల్లు గొప్పదా ఈ సెల్లు గొప్పదా అన్నప్పుడు ఇది బెటర్ అని చెప్పాలి. అలా 100 సెల్లులు ఉండి ఈ సెల్లు గొప్పదని చెప్పడానికి ఇది బెస్ట్ అని చెప్పాలి కదా. అంటే ఎక్కువ ఉన్నప్పుడు తమ ప్రత్యయం వాడాలి, దాన్ని బెస్ట్ అని ఇంగ్లీష్లో అంటాం. అదే ఇద్దరు 2 ఉన్నప్పుడు తరప్రత్యయం వాడతారు. ఇక్కడ మమ ఈశ్వర సతీ మమ ఈశ్వరతరా సతీ అంటే అర్థం ఏంటి? కౌసల్య మాట నీ మాట పక్కన పెడితే అమ్మ కౌసల్య మాట కంటే నీ మాట ఎందే నాకు విలువ ఎక్కువ అంటాడు రాముడు. అది రాముడు కైకేయి మీద ఉండేటువంటి ప్రేమ అట్లాంటిది. కాబట్టి యావన్ మాతరమా పృచ్ఛే, కానీ తల్లికి చెప్పాలి కదా, మా అమ్మగారికి కూడా మాట చెప్పాలి కదా. సీతాంచ అనునయామ్యహం. నిజంగా ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోతా, ఇబ్బంది ఏం లేదు, కానీ ఒక బాధ్యత ధర్మం ఉన్నది. ఇద్దరికి చెప్పాలి. ఎవరికి? తల్లికి చెప్పాలి, సీతమ్మకు చెప్పాలి. ఇద్దరికి చెప్పితే తప్ప నా బాధ్యత నెరవేరుదు. కాబట్టి యావన్ మాతరమా పృచ్ఛే సీతాంచ అనునయామి అహం తతః అద్యైవ గమిష్యామి దండకానాం మహద్వనం. అమ్మా ఈ 2 పాటించి ఈరోజే, మరి రేపో ఎల్లుండో వాయిదా వేయనమ్మా, అద్యైవ ఈరోజే బయలుదేరతా. భరత పాలయేద్రాజ్యం, భరతుడే రాజ్యమును పరిపాలించుగాక. దాంతోపాటు శుశ్రూషేచ్చ పితుర్యథ, నేను ఎలాగైతే తండ్రికి సేవలు చేస్తూ ఉంటానో అలాగే నా తమ్ముడు కూడా తండ్రి యందు అదే ప్రేమతో సేవలు చేయుగాక. తథా భవత్యా కర్తవ్యం. అమ్మా నువ్వు అలా చూసుకోవాలమ్మా. తండ్రిని విడిచిపెడుతున్నా కదా, ఇప్పుడు రాజ్యాన్ని విడిచిపెట్టడం నాకు అది కష్టమేం కాదు. తండ్రి గారిని విడిచిపెడుతున్నా, తండ్రి గారికి ఏం కావాలన్నా, తండ్రి గారికి ఎప్పుడు ఏమంది ఇవ్వాలన్నా, ఎప్పుడు మంచినీళ్ళు ఇవ్వాలన్నా, ఎప్పుడు కాఫీ ఇవ్వాలన్నా, టీ ఇవ్వాలన్నా, ఏదైనా నేను కదా చూసుకుంటా. నేను లేకపోతే ఎవరు చూస్తారు? భటులు, ఉద్యోగస్తులు లాంటి వాళ్ళు, డబ్బు తీసుకునే వాళ్ళు అంత ప్రేమ ప్రకటిస్తారా? ఉండరు. ప్రేమ అనేది గొప్పది కదా. కాబట్టి నేను ఎంత ప్రేమగా తండ్రి గారిని చూసుకున్నానో భరతుడు కూడా అలా చూసుకునేటట్టుగా నువ్వు భరతుడికి చెప్పవా? తత్తథా కార్యం భవత్యా కర్తవ్యం. నీవు అలాగ భరతుడిని ప్రేరేపించవా అమ్మా అని. సహి ధర్మ సనాతన, అది గొప్ప ధర్మం అని కూడా చెప్పే. తండ్రి గారిని సేవించడం తప్ప వేరే గొప్ప ధర్మం లేదు, ఇది సనాతనమైన ధర్మము అని కూడా భరతుడికి చెప్పు. స రామస్య వచశ్రుత్వా భృశం
దుఃఖహత పిత. రాముడు ఇలా మాట్లాడుతుంటే చాలా బాధ కలిగి శోకాతు అశక్నువన్ బాష్పం ప్రరురోధ మహాస్వనం. ఇప్పటిదాకా తనలో తాను ఏడ్చాడు దశరథుడు. ఇప్పుడు పైగా అంటే స్వనం వినిపించేటట్టుగా, అందరికి వినిపించేటట్టుగా అయ్యో ఎంత కష్టం వచ్చిందో అంటూ పైకి అరవడం ప్రారంభించాడు. ఒక రాజు అయిన వాడు కదా. సాధారణంగా ఆడవాళ్ళు మగవాళ్ళు అనేటువంటి అభిప్రాయంలోనే మగవాడు పైకి ఏడవడని, ఆడవాళ్ళు సున్నిత హృదయులు కాబట్టి పైకి బాధపడతారనేటువంటి అభిప్రాయం ఉంటుంది. ఇంకా కథాచిత్కంగా కొంచెం కఠినంగా ఉండే ఆడవాళ్ళు ఉంటారు, బేలగా ఉండే మగవాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. కానీ సామాన్యంగా సాధారణంగా ఎంత కష్టం వచ్చినా పైకి ఏడిచేటట్టుగా ఉండడు కదా. అందుకని తెలుగులో సామెత ఉన్నది, ఏడిచే మగవాడిని నమ్మకూడదు అని అంటారు కదా. అంటే అలాంటి స్థితి మాట. మగవాడిగా ఉండి మహారాజుగా ఉండి కూడా ధోరున ఏడిచే స్థితి కలిగింది. అంటే ఇంతకంటే కష్టం దశరథుని జీవితంలో మరొకటి రాదన్న లెక్క. కానీ నిస్వనం, ఆ స్వనం పైకి వినిపించేటట్టుగా ఏడిచాడు పాపం. ఎక్కడ త్వందిత్వా చరణౌ రామ విసంజ్ఞస్య పితుస్తథా కైకేయ్యాశ్చాపి అనార్యాయా నిష్పపాత మహాద్యుతి. మళ్ళీ రాముడు ఇక బయలుదేరాడు. తండ్రి గారి యొక్క పాదాల మీద నమస్కారం చేశాడు. యథాప్రకారంగా ఆ నీచురాలైన కైకేయి పాదాల మీద కూడా రాముడు నమస్కారం చేశాడు అని వాల్మీకి అంటాడు కదా. ఆయన అభిప్రాయంలో ఏం లేదు, రాముడి అభిప్రాయంలో చక్కగా నమస్కారం చేశాడు. కానీ అనార్యాయా, ఆ నీచురాలికి కూడా రాముడు నమస్కారం చేశాడు అని వాల్మీకి చెప్పి స రామ పితరం కృత్వ కైకేయీంచ ప్రదక్షిణం. రాముడు ఒక పర్యంకం మీద దశరథుడు కూర్చున్నాడు, పక్కన కైకేయి ఉంది కదా. రాముడు ఇలా తిరిగాడు. ప్రదక్షిణంగా వెళ్ళాలి ఎప్పుడు కూడా. పెద్దలు ఎవరున్నా ప్రదక్షిణంగా వెళ్ళడం ధర్మం మాట. ఆ ధర్మాన్ని పాటిస్తూ వాళ్ళ ఇద్దరికీ ప్రదక్షిణాన్ని చేసి బయలుదేరుతున్నాడు. నిష్క్రమ్య అంతఃపురాత్ తస్మాత్ సందదర్శ సుహృజ్జనం. ఒకసారి బయటికి వచ్చాడు. బయటికి రాగానే ఆంచి ఉత్సాహంగా వీళ్ళంతా బయట ఉన్నా కదా, వీళ్ళందరినీ చూశాడు రాముడు. చూచి తం బాష్ప పరిపూర్ణాక్ష పృష్ఠతో అనుజగామహ. అది వాల్మీకి వేసే ప్రయోగం. లక్ష్మణస్వామి వెనకాలే ఉన్నాడు రాముడికి, ఇదంతా చూస్తున్నాడు. అంటే ఎంత ఎంత ఆపుకుంటే ఉంటాడో ఆలోచించాడు. లక్ష్మణుడు అంటే మనకు తెలుసు కదా ఎలా ఉంటాడో. అంతవాడు కూడా దిగమింగుకుని బాధనంతా కోపాన్ని దిగమింగుకుని ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాడు. అలాంటి లక్ష్మణుడట పరమక్రుద్ధ సుమిత్రానందవర్ధన పృష్ఠత అనుజగామహ. వాల్మీకి ఆశ్చర్యపోయాడు. ఇప్పటిదాకా వాల్మీకి కూడా చూడలే, లక్ష్మణస్వామి వెనకాల ఉన్నాడు. చూశాడు, ఇప్పటిదాకా వెనకాలే ఉన్నాడు ఈయన, ఒక్క మాట మాట్లాడలేదు. ఒకసారి కత్తి తీసి ఎవడా నువ్వు అని అనొద్దు. ఈయనకుండే కోపాన్ని బట్టి, ఈయనకుండేటువంటి రాముని మీద ఉండే ప్రేమాన్ని బట్టి ఏమీ మాట్లాడకుండా ఎలా ఉన్నాడు లక్ష్మణుడు అని వాల్మీకి ఆశ్చర్యపోయాడు. లక్ష్మణ అనుజగామ. లక్ష్మణుడు అక్కడే ఉన్నాడు. పరమక్రుద్ధ, చాలా కోపంతో ఉన్నాడు. ఎంత కోపం అంటే పరమః క్రుద్ధ. అంత కోపం మళ్ళీ లక్ష్మణుడికి వచ్చే అవకాశం లేదేమో అన్నంత కోపంగా ఉన్నాడు. సుమిత్రానందవర్ధన, మరి సుమిత్రకు ఆనందాన్ని కలిగించేటట్టుగా ఉన్నాడు. అంటే అర్థమేంటి? సుమిత్రకి ఎప్పుడు ఆనందం కలుగుతుంది? రాముడి మీద ఏగవాలడానికి వీల్లేదు బాబు అని చెప్పింది ఆవిడ ఒకసారి. రాముడికి ఏ కష్టం కలిగినా నిన్ను కొడతాను జాగ్రత్త తల్లి. కాబట్టి సుమిత్రానందవర్ధన, సుమిత్రకు ఆనందం, తన తల్లికి ఆనందాన్ని కలిగించేవాడిలా లక్ష్మణస్వామి ఆ ధనస్సుని పిండుతున్నట్టుగా అలా పిండుతూ వెనకాల నడుస్తున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? నేనేం చేయాలి? రాముడిని ఎదిరించాలా? దశరథుడిని లేపేయాలా? కైకేయి ఇదే స్థితి ఆయనకు ఉండేటువంటి. అంటే అంత కోపంతో ఉంటాడు కదా ఈయన. ఎంత కోపమో మనకి చాలా సందర్భాల్లో రాముడే చెప్తాడు, ఇంత కోపిస్తే నువ్వు కోపం తగ్గించుకోవయ్యా అని రాముడు చెప్తాడు. అలాంటి లక్ష్మణస్వామి వెనకాలే ఉన్నాడు. ఆభిషేచనికం భాండం కృత్వా రామ ప్రదక్షిణం శనైర్జగామ సాపేక్ష దృష్టిం తత్ర అవిచారయన్. రాముడు బయటికి రాగానే పట్టాభిషేకం కోసం దశరథుడు తీసుకురావాల్సిన కలశాలు అక్కడ ఉన్నాయి. అది పూజంతా చేసి రెండవ కక్షలోకి వచ్చాడు. ఆ గది దాటి హాల్లోకి వస్తే హాల్లో ఆసాదన చేసి ఉంచారు కలశాన్ని. ఆ కలశానికి చుట్టూ తిరిగాడు. వాటిని అనాదరించకూడదు కదా. అంటే ఏంటి? ఓ కలశముల్లారా, మీరు నాకు కాకుండా నా తమ్ముడికి అభిషేకించుగాక అని మనసులో సంకల్పించుకుని ప్రదక్షిణం కృత్వ, వాడికి ఆ మర్యాదపూర్వకంగా ప్రదక్షిణాన్ని చేసి దృష్టిం తత్ర అవిచారయన్,
వాటి మీద మళ్ళీ దృష్టి పెట్టాల. అరే ఇంత కలశాలు నా కోసం కదా ఏర్పాటు చేశారనే అభిప్రాయం కూడా లేకుండా అవిచారయన్ దృష్టిని తత్ర నచాస్య మహతీ, మెల్లగా ముందుకు వెళ్ళిపోయాడు. నచాస్య మహతీం లక్ష్మీం రాజ్యనాశోపకర్షతి లోకకాంతస్య కాంతత్వాతు సీతరస్పేహి ఇవక్షప. వాల్మీకి చెప్పినటువంటి మాట. నచ అస్య మహతీం లక్ష్మీం రాజ్య నాశ అపకర్షతి. ఇతని యొక్క గొప్పతనం ఏంటి? రాముడి గొప్పతనం పట్టాభిషిక్తుడై లోకానికి లోకాభిరాముడు కాబోయే రాముడి దగ్గర నుంచి రాజ్యాన్ని లాగేసుకోవడం అంటే రాముని యొక్క కాంతి మొత్తాన్ని లాగేయడం కదా. అలాంటి కాంతి మొత్తాన్ని లాగేసుకున్నా కూడా రాముడు లోకకాంతుడై కాంతత్వ, సహజమైనటువంటి కాంతి కలిగిన వాడు రాముడు. అంటే రాజ్యం వస్తే పొంగిపోయేటట్టుగా, రాజ్యం వస్తే గొప్పగా ఉండేటట్టుగా కొంతమంది ఉంటారు. పదవి వస్తే బాగుంటారు, పదవి లేకపోతే నీరసంగా మొహాలు మాడిపోయినట్లుగా ఉంటాయి. అలాంటి వాడు కాడు. లోకకాంతత్వాదు, ఎప్పుడు కూడా పదవి అనేది కేవలం ఒక వస్తువు పైన ధరించే వస్త్రం లాంటిది తప్ప ఆయనకి అందాన్ని, సహజమైనటువంటి అందం కలిగిన వాడు, లోకకాంతత కలిగిన వాడు ఆయన. అంటే లోకం మొత్తం కూడా రాజు కాకపోయినా, అధికారి కాకపోయినా, ఒకవేళ ఒక వ్యక్తి కనుక మనకి ప్రధానమంత్రో లేకపోతే మినిస్టరో లేకపోతే అధికారి కాకపోయినా కూడా అధికారి కాకుండా ఉండే స్థితిలో కూడా అధికారంతగా ప్రేమించగలిగే వ్యక్తిత్వం ఎప్పుడు ఏర్పడుతుంది? ఆ అధికారి మంచివాడని తెలిసినప్పుడు కదా ఏర్పడుతుంది. ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు ఎలా ఉంటాడో అధికారం లేనప్పుడు కూడా అలా ఉండేటట్లుగా ప్రవర్తన ఉంటుంది కదా. అలాంటి వాడు కదా రాముడు. సీతరస్మేహి ఇవక్షప. ఆ రాజ్యం లాక్కోవడం ఎలాంటి రాత్రి ఒక చల్లటి రోజులలో, శీతాకాలపు రోజులలో రాత్రి కాంతిని ఆవరించినట్టుగా ఉంది తప్ప ఆ కాంతికి ఎలాంటి ఆటంకం లేకుండా రాముడున్నాడు. వనం గంతుకామస్య త్యజతశ్చ వసుంధరాం. ఈ శ్లోకం కూడా భాష్యకర్తలంతా ఉపయోగించే శ్లోకం. సర్వలోకాతిగస్యైవ లక్ష్యతే చిత్త విక్రియ. వనంగంతు కామస్య, రాజ్యాన్ని విడిచిపెట్టాలి నువ్వు అన్నా రాముడిలో ఎలాంటి కవళికల్లో మార్పు లేదు. వనంగంతు కామస్య, నువ్వు అడవికి వెళ్ళాలని చెప్పినా రాముడిలో ఎలాంటి కవళికల్లో మార్పు లేదు. రెండు సమానంగా ఉన్నాయి. ఏది కూడా ఇది కష్టం కలిగించేది, ఇది మరొకలా ఉండేది అనే అభిప్రాయం లేదు రాముడికి. కాబట్టి సర్వలోకాదిగస్యైవ, ఇలాంటి వాడు లోకములో ఇంకెవ్వడూ ఉండడన్నట్లుగా ఉండేటువంటి స్థితిలో రాముడు ఉన్నాడు. అది వాల్మీకి చెప్పిన మాట. సర్వలోక అతిగా, ఎవ్వడు ఇలా ఉండడు. సర్వలోకాతిగస్యైవ దృశ్యతే లక్ష్యతే చిత్త విక్రియ. ఎంత నిఖార్సైనటువంటి, ఎంత నైష్టికమైనటువంటి మతితో ఉన్నాడో మనకు తెలుస్తుంది రాముడు. కాబట్టి ప్రతిషిధ్య శుభం ఛత్రం. గబగబా రాముడు బయటికి రాగానే ఛత్రం పట్టుకొచ్చాడు ఎవడో, మెల్లగా పక్కన పెట్టి ఇలా ఉంటాడు. ప్రతిషిధ్య పురం ఛత్రం. నాకెందుకురా, ఇంకా నేను రాజును కాదురా అనే మాటలు ఏమి ఉండవు కదా. రాగానే ఎవడో ఛత్రం పట్టబోయేటప్పటికి పక్క ఇలా ఆపాడు. అలా ఆపితే ఆగిపోవాలి కదా ఛత్రం. అంటే రాముడు ఛత్రం వద్దన్నాడు అంటే అర్థం ఇప్పుడు నేను రాజును కాదనుకుంటున్నాడు కాబట్టి. లాల్ బహదూర్ శాస్త్రి గారు మహానుభావుడు ఉండేవారు కదా, మనకి ప్రధానమంత్రిగా చేశారు. ఆయన ప్రధానమంత్రిగా ఎంతకాలం చేసినా పెంకుటింట్లోనే ఉన్నాడు. ఆ ప్రధానమంత్రి పదవి అయిపోయిన తర్వాతగా కూడా ఆయనకి పెంకుటిల్లే గతి. ప్రధానమంత్రిగా ఆయన రిజైన్ చేయడానికి వచ్చేటప్పుడు కారులో వచ్చాడు. ప్రభుత్వ మర్యాదలతో వచ్చి ఆ ఢిల్లీలో ఆ బిల్డింగ్లోకి వచ్చి ఇంకా ప్రధానమంత్రిగా ఆయన రిజైన్ చేసి బయటకు వచ్చి వాళ్ళు కారు పెట్టినా కూడా కారు ఎక్కకుండా ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. అది లాల్ బహదూర్ శాస్త్రి గారండి కదా. అలాంటి స్థితి ఇప్పుడే మన నాయకులను చూస్తుంటే రామచంద్రమూర్తి కూడా ఛత్రాన్ని పెడుతుంటే ఛత్రాన్ని ప్రతిషేధించాడు. నాకు పెట్టకూడదయ్యా, నేను రాజును కాదు అని అభిప్రాయం మనస్సులో. వీళ్ళకేం తెలియదు కదా. ఛత్రాన్ని వారించి వ్యజనే చ స్వలంకృతే. ఇంకొక ఆయన చామరం కావాలేమో అని అడుగుతాడు, చామరాన్ని నిషేధించాడు. విసర్జయిత్వా స్వజనం, అందరినీ దూరంగా, మీరంతా దూరంగానే ఉండండి, నేను ఒక్కడిని వెళ్ళిపోతా అన్నాడు. నా వెనకాల కూడా ఎవరు రాకూడదు. అంటే ఏంటి, రాముడు అడవికి వెళ్ళిపోతుంటే ఇంతమంది పడ్డారంటే ఏదో ఉద్యమం ప్రారంభమవుతుంది కదా. ఇక మీరెవరు ఇక్కడే ఉండండి, మీరంతా కూడా. స్వజనం విసర్జయిత్వ రథం పౌరాన్ తథా జనాన్. తాను ఎక్కి మహారాజా రథం ఏదైతే అలంకరించబడి ఉందో ఆ రథము ఎక్కకుండా ఎవరిని పట్టించుకో, అంటే ఏ జనాల్ని కూడా తన వెంట వచ్చేటట్టుగా, మీరు ఇక్కడ అంతా ఇక్కడే ఉండడం, మళ్ళీ వస్తానేను అన్నట్టుగా ఇక్కడే ఉండడని చెప్పి ధారయన్ మనసా దుఃఖం ఇంద్రియాణి నిగృహ్యచ. ఇప్పుడు మనస్సులో దుఃఖం కలిగింది, దాన్ని గట్టిగా అదుముకున్నాడు. ఎందువల్ల
ఇంతమంది ప్రజలు ఆలోచిస్తున్నారు, రాజైపోయాడు కదా ఆలోచిస్తున్నారు. వీళ్ళందరికీ దుర్వార్త చెప్పితే వీళ్ళంతా ఎలాంటి రియాక్ట్ అవుతారో తెలియదనే దుఃఖాన్ని ధరించి, ఇది వ్యాఖ్య. ఇప్పటిదాకా దుఃఖం లేదన్న రాముడు ఇక్కడ దుఃఖాన్ని ధరించాడంటే ఎవరి కోసం? లోపల విషయంలో తనకు దుఃఖమేం లేదు. బయటకు వస్తే ఇన్ని వేల మంది, ఇంతమంది ప్రజలు, ఇప్పటిదాకా ఉండేటువంటి సుహృజ్జనం అంతా తన పట్టాభిషేకం కోసమే ఎదురు చూస్తున్నప్పుడు నాకు కావట్లేదురా అంటే వీళ్ళ గతి ఏమి, వీళ్ళ స్థితి ఏమి అని ఒక దుఃఖం కలిగి దాన్ని మనస్సులోనే ధరించి ఇంద్రియాన్ని నిగృహ్యచ, ఎక్కడ ఇంద్రియాల్లో కూడా ఎలాంటి కవళికల్లో కానీ కంగారు పడ్డంలో కానీ వడికిపోవడం లాంటివి చేయకుండా ప్రవివేశ ఆత్మవాన్వేష్మ, ఆత్మవంతుడు అంటే చాలా తనని తాను కంట్రోల్ చేసుకునే వ్యక్తిని ఆత్మవంతుడు అంటారు. ఆత్మవాన్, ఆత్మజ్ఞానం కలిగినవాడు. సహ వేష్మ మాతు అప్రియసం శివాన్ అంటే తల్లి పాపం ఎంత కష్టపడుతుంది. తాను ఒక ఉపవాసం చేయాలంటే ఆవిడ వారంలోగా ఉపవాసం చేస్తుంది. తను ఒక హోమం చేయాలంటే ఆవిడ హోమం చేస్తూనే కూర్చుంది. ఎప్పుడు అదే జపం, అదే హోమం. అలాంటి తల్లికి ఏం చెప్పాలి? అమ్మా నీ హోమాలన్నీ వృధా, నీ ఉపవాసాలన్నీ వ్యర్థమని చెప్పాలి కదా. అప్రియసం శివాన్, తల్లికి ఇష్టము కాని మాట చెప్పదలచిన వాడై రాముడు తల్లి యొక్క ఇంటిలోకి ప్రవేశించాడు. సర్వ హి అభిజన శ్రీమాన్ శ్రీమత సత్యవాదిన నాలక్షయత రామస్య కించిదాకారమాననే. తన చుట్టూ ఉండేవాళ్ళు రాముడు చూస్తూనే ఉన్నారు. రాముడు ఎంత దుఃఖాన్ని మనసులో పెట్టుకున్నాడో మనకి తెలుస్తుంది, వాళ్ళకేం తెలుస్తుంది కనుక? వాళ్ళకి ఎలా తెలియాలి? రాముడి కవళికల్లో మార్పు ఉంటే తెలియాలి. కానీ ప్రతి వాళ్ళు గమనిస్తున్నారు రాముడిని. అంత ఏమిటి అంటున్నాడు ఈయన, ఏదైనా జరిగిందా లోపల అని చూస్తే కళ్ళు ప్రసన్నంగా ఉన్నాయి, నోరు చిరునవ్వుతో ఉంది, చేతుల్లో కానీ కాళ్ళల్లో కానీ కంగారేం లేదు, మామూలు ప్రశాంతంగా ఉన్నాడు. ఏమాత్రపు కవళికల్లో మార్పు లేకుండా రాముడు ఉన్నాడు కాబట్టి ఎవరికి ఏమీ అర్థం కావట. నా లక్షయత రామస్య కించిదాకారమాననే, ఆకారంలో కానీ ముఖంలో కానీ ఎలాంటి మార్పు లేకుండా ఉన్నది కాబట్టి వీళ్ళెవరూ ఏమి గ్రహించలేకపోతున్నారు. పట్టాభిషేకం ఉన్నట్ట లేనట్ట, ఏం జరుగుతోంది, ఎందుకు వచ్చేటప్పుడు ఛత్రం పట్టుకొచ్చాడు రాముడు, ఎన్ని ఆభరణాలు పట్టినా అన్నీ అంగీకరించాడు, ఛత్రం పట్టుకుంటే పట్టించుకున్నాడు, శావనాలు వీస్తుంటే వేయించుకున్నాడు, ఇప్పుడేమో ఏది వద్దంటాడు, ఎవరిని దగ్గరికి రాదంటాడు, అలా అని బాధపడుతున్నాడా? బాధపడ్డంలా సంతోషంగానే కనిపిస్తున్నాడు. కాబట్టి నా లక్షయత, ఎవరికి అర్థం కాని స్థితి. ఉచితంచ మహాబాహు నజహౌ హర్షమాత్మన, ఉచితమైనటువంటి హర్షాన్ని పలకరించిన వాడిని బాగున్నారా అని నవ్వుతూ పలకరించాలి తప్ప ఏదో వాడు నమస్కారం చేస్తున్న పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, అది కూడా తెలిసేటువంటి తత్వం. కాబట్టి హర్షం ఆత్మన, తనకు ఉండేటువంటి హర్షాన్ని ఏదైతే ఉందో దాన్ని ఏమాత్రం విడిచిపెట్టాల. హర్షం పైకి అట్లాగే కనిపించే వాళ్ళందరికీ చాలా ఆనందంగా రాముడు నడుస్తున్నాడు అన్నట్టుగానే రాముడు ఉన్నాడు. శారద సముదీర్ణాంశు చంద్రస్తే దైవాత్మజం, అలా ఉన్నాడు కాదు, అలాగే ఉన్నాడు. అలా ఉండేట్టుగా నటిస్తున్నాడని కాదు, అలా హర్షంతోనే పలకరించిన వాడికి ఆనందంగానే ప్రతిస్పందన ప్రతివాదం చేస్తున్నాడు తప్ప ఎక్కడా కూడా ఎలాంటి మార్పు లేదు. అలాంటి ఉచితంచ ఇవాపే వాచా మధురయా రామ సర్వం సమ్మానయచ్చనం. తల్లిగారి గదిలో ఉండేవాడు, తల్లిగారి అంతఃపురంలో ఉండేవాడు మరింత ఆత్మీయులు. తల్లిగారి యొక్క క్షేమాన్ని కాంక్షించి ఉండేవాళ్ళు తనకంటే, తన క్షేమాన్ని కాంక్షించే వాళ్ళకంటే ఆత్మీయులు కదా. వాడిని ఇంకా జాగ్రత్తగా బాగున్నారా, అన్ని పనులు పూర్తయ్యాయా, మీకు అన్ని ఏర్పాట్లు జరిగాయా అంటూ మాట్లాడుతూ ఇంకా వెళ్ళిపోయాడు. అంతే, ఎక్కడి నుంచో వచ్చారు పాపం వీళ్ళంతా కూడా. వాళ్ళందరినీ సమ్మానయ జనం, అందరినీ ఆదరిస్తూ మాట్లాడుతూ మాతు సమీపం ధీరాత్మ ప్రవివేశ మహాయశ, తల్లి దగ్గరికి వెళ్ళాడు. చాలా ధీరుడుగా వెళ్ళాడు, ధైర్యవంతుడుగా వెళ్ళాడు. తంగుణై సమతాం ప్రాప్త భ్రాతా విపుల విక్రమ సౌమిత్రిణో వ్రాజ ధారయన్ దుఃఖమాత్మజం. లక్ష్మణస్వామి మాత్రం రాముడితో సమానమైన గుణములు కలిగిన వాడు, చిన్నవాడు చితకవాడేం కాడు లక్ష్మణస్వామి అంటే. రాముడికి ఎన్ని గుణములు ఉన్నాయో అన్ని గుణములు లక్ష్మణస్వామికి ఉన్నాయి. కానీ దానికంటే మించి రాముని యందు ప్రేమ ఎక్కువ, అంతే కదా. రాముడికి ఎవరి యందు ప్రేమ? రాముడికి ఇంకో అన్నయ్య ఏం లేడు, కానీ ప్రేమ ఉండే అవకాశం లేదు. రాముడి కంటే ఒక గుణం ఎక్కువ లక్ష్మణస్వామికి. ఏమిటి? అన్ని గుణములు సమానమే అయినా రాముడి మీద ప్రేమ అనే గుణం ఎక్కువ కలిగిన వాడు లక్ష్మణస్వామి. అంటే రాముడి కంటే గుణవంతుడు లక్ష్మణుడు. తం గుణై సమతాం ప్రాప్త భ్రాతా విపుల విక్రమ సౌమిత్రి. లక్ష్మణస్వామి అనువవ్రాజ, రాముడిలాగే ప్రవర్తిస్తున్నాడు. అంటే రాముడు ఎలా నమ్ముతున్నాడో
ఈయన వెనకాల నవ్వుతున్నాడు, వాళ్ళు పలకరిస్తున్నాడు. ఎక్కడ కష్టాన్ని కలిగించనివట్ల ఇతను నాటకం ఆడుతున్నాడు. రాముడు సహజంగా ఉన్నాడు, తేడా అది. ఇతనికి గుండెల్లో మాత్రం దుఃఖం ధారయన్ ఆత్మజం. రాముడికి ఇంత కనుక నేను దుఃఖం ఏంటి, ప్రజల కోసం. కాబట్టి అక్కడ విశేషణం చెప్పాల వాల్మీకి. ఇక్కడ ఆత్మజన్ దుఃఖం ధారయన్, తనలో దుఃఖం కలిగింది. రాముడికి తనలో దుఃఖం కలగల, తన వాళ్ళ కోసం దుఃఖం కలిగింది. అంటే రెండు ఏడుపులు ఉంటాయి. మన కోసం మనం ఏడిస్తే అది అమంగళం, పరుల యొక్క బాగు కోసం ఏడిస్తే అది మంగళం కదా. భగవద్గీత అర్జునుడు బాధపడ్డాడు, కానీ బాధ మంగళాచరణం. అర్జునుడు ఏడిచాడు కాబట్టే భగవద్గీత లోకానికి అంది. వ్యాసుడు బాధపడ్డాడు కాబట్టే భాగవతం లోకానికి అంది కదా. ఒకళ్ళ ఏడుపు, లోకం కోసం ఏడిచిన ఏడుపు మంగళాన్ని కలిగిస్తుంది. తన కోసం తాను ఏడిస్తే అది అమంగళమై తీరుతుంది. కాబట్టి రాముడు లోకం కోసం ఉన్నాడు కాబట్టి అతని యొక్క బాధ మంగళమే అవుతుంది. ఇక్కడ ఆత్మజం దుఃఖం, తన కోసం బాధ కలిగింది. ఏమిటి తన కోసం బాధ? తన కోసం అంటే తనకేదో యువరాజ్య పట్టాభిషేకం పోయిందనో కాదు కదా. రాముడికి కష్టం కలిగింది అని అనువవ్రాజ. రాముడికి కష్టం కలగడం తనకే కష్టంగా భావించగలిగే ఉత్తమ మైత్రి కలిగినవాడు రాముడు, లక్ష్మణస్వామి. అందుకని అంటారు, అతని సౌభ్రాత్రమాదర్శమఖిల ధరకు అన్నదమ్ముల బంధమున్నంత వరకు. లక్ష్మణస్వామి యొక్క భ్రాతృప్రేమ ఈ లోకం ఉన్నంతకాలం అన్నదమ్ములంటే వాళ్ళిద్దరే చెప్పుకోవాలి, అంత గొప్పవాడు లక్ష్మణస్వామి అని చెప్తారు. ప్రవిశ్య వేష్మాతి భృశం ముదాన్వితం సమీక్ష్యతాం చార్ధ విపత్తిమాగతాం నచైవ రామోత్ర జగామ విక్రియాం సుహృజ్జనస్య ఆత్మవిపత్తి శంకయా. ఇది రాముడికుండే గొప్పతనం. ప్రవిశ్య కౌసల్య యొక్క గదిలోకి ప్రవేశించాడు. ముదాన్వితం, చాలా సంతోషంగా ఉన్నాడు. వెంటనే ఏడిచినా తల్లికి ఏదైనా కలుగుతుంది. ముదాన్వితం సమీక్ష్య తాం చ అర్ధ విపత్తిమాగతాం. తల్లిగారిని చూస్తే అన్ని కోరికలు తీరిన తల్లిలా ఉండాలి. అంటే ఆవిడ అనుకున్న కోరిక రామపట్టాభిషేకం, అది తీరిపోతోంది కదా అని ఆనందంగా తల్లిని చూచాడు. నచైవ రామ అత్ర జగామ విక్రియాం. తల్లి అంత ఆనందంగా ఉందని చూచినా రాముడిలో కించిత్తు కూడా వికారం కలగనివ్వల. సుహృజ్జనస్య, ఎందువల్ల? సుహృజ్జనస్య ఆత్మవిపత్తి శంకయ. ఇది చిట్ట చివరి మాట ఈ సర్గకి. అంటే అర్థం, తన గనక ఏమాత్రం కష్టం కలిగినట్టుగా బాధ ఉన్నట్టుగా ప్రకటిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పెద్ద గుండెల్లో రాయిపడ్డట్టే అవుతుంది. ఎవరెవరికి గుండెలు పెగిలిపోతాయో తెలియదు, కౌశల్య ఏమైపోతుందో తెలియదు. కాబట్టి సుహృజ్జనస్య ఆత్మవిపత్తి శంకయ, వీళ్ళందరికీ ఎలాంటి కష్టము ఎలాంటి ఆపద కలగకుండా ఉండడం కోసం రాముడు నవ్వుతూ అందరినీ పలకరిస్తూ ఈ మాట మాట్లాడడానికి సిద్ధమవుతున్నాడంటూ 19 సర్గ 19వ సర్గను ముగించాడు వాల్మీకి. మనకి వచ్చే శని ఆదివారాల్లో హైదరాబాదులో వేద సభలు ఉండడం వల్ల వెళ్ళవలసి వస్తుంది. శని ఆదివారాలు ఉండవు. చెప్పదలుచుకుంటే గురు శుక్రవారాలు చెప్పాలి అనుకోవాలి, లేదా మళ్ళీ ఇంకా 2 వారాల తర్వాత మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి గురు శుక్రవారం చెబుదామా వద్దా అనే దాంట్లో ఇంకా ఒక నిర్ణయం లేదు. గురు శుక్రవారాలు కూడా మనం చెప్పుకుందాం. శుక్రవారం రాత్రి బయలుదేరి వెళ్తాను. శని ఆదివారాలు సభలో పాల్గొనేట్టుగా అనుమతి ఇవ్వాల్సిందిగా మనందరినీ కోరుకుంటూ, ఏవమే తత్పురావృత్తం ఆఖ్యానం భద్రవస్తుభ ప్రవ్యాహరత విశ్వ